సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథములో నుండి 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తేరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహముల్లో అది ఉండును. గత కొన్ని వారం నుంచి మనం జ్ఞానం గురించి మనం చూసుకుంటున్నాం. అందులో గత వారమున ఈ యొక్క చిమ్మల గురించి మనం చూసుకున్నాం. ఇక్కడ బైబిల్లో దేవుడు సృష్టిలో ఉన్నటువంటి కొన్ని జీవులను బట్టి, సృష్టిని బట్టి కూడా దేవుడు ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి అనేటువంటిది సృష్టి ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మనం రోమపత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు సృష్టిని చూస్తేనే, సృష్టి అనేటువంటిదంటే దేవుని యొక్క మహిమను ప్రచురం చేస్తుందని బైబిల్ మనకుంది. రోమపత్రికలో పౌలు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు సృష్టిని చూసినప్పుడు దాని వెనకాల దేవుడు ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది, కానీ వారి వ్యర్థమైనటువంటి ఆలోచనతో వాళ్ళు దేవుని తెలుసుకోవట్లేదు అని అక్కడ పౌలు మాట్లాడతాడు. అంటే సృష్టిని కూడా దేవుడు ఎంత గొప్పగా దాన్ని డిజైన్ చేశాడంటే, ఆ సృష్టి వెనకాల కూడా దేవుడు కనబడుతున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే సృష్టి ద్వారా కూడా దేవుడు ఉన్నాడన్న విషయాన్ని దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు సృష్టి ద్వారా కూడా. అలాగా ఇక్కడ 4 జీవుల గురించి ఇక్కడ బైబిల్ ఇక్కడ మాట్లాడుతుంది. చూడండి, భూమి మీద ఇక్కడ 23వ వచనం చూస్తే, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్న జీవులు 4 ఉన్నాయని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు జనరల్ చూడండి, మనము ఏదైనా గొప్ప కార్యము అన్నామంటే, ఏదన్నా మెచ్చుకోదగ్గ కార్యం ఏదన్నా ఉండాలి అంటే అది ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి మనం అనుకుంటాం. కానీ బైబిల్లో దేవుడు అలాంటి గొప్పగా అనుకునేటువంటి ప్రతి జంతువును, అంటే ఈవెన్ మనం ఏదైతే బలమైనటువంటి గొప్పవి పరాక్రమం గలవి జీవులు అనుకుంటాం, అంటే పులి, సింహము, ఇలా బలమైనటువంటి నేవత అనుకుంటాము, వాటన్నింటినీ దాటి దేవుడు భూమి మీద ఉండేటువంటి చిన్నవి 4 గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ బైబిల్ క్లియర్ చెప్తున్నాడు మాట, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. మిక్కిలి జ్ఞానము గలవి. ఆ చిన్న జీవులు అయ్యుండి కూడా అంతరించిపోకుండా ఇంకను అవి బ్రతుకుతూ ఉన్నాయంటే కారణం ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది వాటికి బలమైతే లేదు, కానీ మిక్కిలి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి అవి ఈ లోకంలో సర్వైవ్ అవుతున్నాయి, బ్రతకగలుగుతున్నాయి, అవి పోషింపబడుతున్నాయి, అవి జీవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చూడండి, దేవుడు అక్కడ యాక్చువల్గా జీవుల గురించి కంటే జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని 4 రకాలైనటువంటి జీవుల గురించి మాట్లాడుతూ అవన్నీ కూడా చాలా చిన్నవి, అవన్నీ కూడా చాలా చాలా బలహీనమైనటువంటివే. కానీ ఇంకొను వాటన్నిటికీ ఆ 4టికి ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఆ 4 కూడా మిక్కిలి జ్ఞానము గలవి. సరే, బలము లేనంత మాత్రమున, గొప్పతనం మనకు లేనంత మాత్రమున నువ్వు అల్పముగానే ఉండాలని ఏమీ లేదు. నీకు ఒక విషయంలో కొన్ని విషయాలు నీకు బలం లేదు కాబట్టి నువ్వు చేతకాని వాడు అవుతావని ఏమీ లేదు. చాలామందికి ఉన్నటువంటి గొప్ప కార్యాలు నీకు లేవు కాబట్టి నువ్వు అలాగే అల్పంగా బ్రతకాల్సిన అవసరము లేదు, నువ్వు ఒక వ్యక్తిలాగా బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక బాధ్యతలాగా జీవించాల్సిన అవసరం లేదు, బలహీనంగా ఉండాల్సిన అవసరము లేదు. చాలామందికి బలం ఉండొచ్చు, లోకము బలమును చూసి అతిశయపడవచ్చు, లోకము బలమును చూసి ఇంప్రెస్ అవ్వచ్చు, కానీ బైబిల్ ఎప్పుడు కూడా బలం గురించి దేవుడు మాట్లాడట్లేదు. బైబిల్ మనం చూస్తే జ్ఞానం గురించి మాట్లాడుతుంది బైబిల్. అలాగా 4 జీవులు అవి మిక్కిలి బలహీనమైనటువంటివి, బలము లేనటువంటి జీవులు, కానీ అయినను మిక్కిలి జ్ఞానము గలవి. సరే, దేవుడు ఎందుకు ఈ 4 గురించి మాట్లాడుతాడంటే, బలమును బట్టి దేవుడు వాటి గురించి మాట్లాడట్లేదు, అవి చాలా చాలా మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి అంట. అందుకనే దేవుడు వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అది ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి. జ్ఞానము ఎంత ఇంపార్టెంటో. మనం ఎంతసేపు ఏంటంటే కొన్నిటికి బలం ఉంది కాబట్టి కొంతమందికి బలం ఉంది, కానీ మనకి బలం లేదు కాబట్టి మనం ఏమనుకుంటామంటే
వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు బతకగలుగుతున్నారు, మనకు లేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం అనుకుంటాం. కానీ తెలిసి ఈవెన్ బలమున్నా సరే, ఇంక వేరేది ఏదైనా సరే, లోకము బలముగా పరిగణించేటువంటిది ఏదన్నా సరే, ఇంకను ఆ వ్యక్తికి జ్ఞానము కూడా ఖచ్చితంగా అవసరం. జ్ఞానము లేకపోతే కనుక ఖచ్చితంగా మనం బ్రతకలేము. జ్ఞానము కనుక ఉంటే వ్యతిరేకతలు ఎన్నున్నా సరే, అననుకూలతలు ఎన్నున్నా సరే, ఖచ్చితంగా నువ్వు అననుకూలతను కూడా అనుకూలంగా నువ్వు మార్చేసుకోగలుగుతాను బైబిల్ చెప్తుంది. అందుకని ఈ 4 జీవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 4 జీవులు అవి చాలా చిన్నవి, అయినా జ్ఞానం గలవి. అందుకే చూడండి, చీమలు గత వారం చెప్పాను చూస్తారు. చీమలు చాలా బలమైనటువంటి జీవులు, అయినా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆ వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. చీమల గురించి కూడా, జ్ఞానం గురించి కూడా బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. చీమలు బలములైనటువంటివి, కానీ అవి సంవత్సరం అంతా కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే అవి వేసవిలోనే తమ కొరకు ఆహారం సిద్ధపరిచేసుకుంటాయి. చీమలకి ఎంత జ్ఞానం ఉందంటే, ఒక టైం వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్నంత అనుకూలత నాకు ఆ టైంకి ఉండదు, ఇప్పుడున్నట్టుగా నా పరిస్థితులు ఉండవు, కాబట్టి నేను ముందుగానే సిద్ధపడాలి అని అనుకొని అననుకూలతను ముందే గ్రహించి, జ్ఞానం బట్టి గ్రహించి అవి ఏం చేస్తుందంటే అనుకూలంగా ఉన్నప్పుడే ఎక్కువ కష్టపడి ఆ వ్యతిరేకమైన కాలమును అది ఈజీగా జయించి సర్వైవ్ అవుతుంది, బ్రతకగలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ జ్ఞానం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కూడా అవసరం. ఇది చాలా విషయాల్లో నేను గత వారం చెప్పాను చూసారా, అది ఈవెన్ ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా అంతే. అంత ఆలోచించి ఎప్పుడు ఇలాగనే కాలం ఉండదు, బహుశా కొన్ని ఇబ్బంది పరిస్థితులు కూడా ఉంటాయి అనేటువంటి గ్రహింపు నీకు ఉంటే కనుక, ముందే గ్రహింపు ఉండి నువ్వు సిద్ధపడితే కనుక, నీకు అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడే అవసరానికి మించి కనుక నువ్వు కష్టపడేటువంటి గుణం కనుక నీకుంటే, అలాంటి వ్యక్తుల్ని బైబిల్ జ్ఞానవంతులు అని పిలుస్తుంది. కష్టం వచ్చిన తర్వాత కాదు, కష్టం రాకముందే గ్రహించి ఓ టైంలో ఎప్పుడు అది రావచ్చు అనేటువంటి గ్రహింపుతో ముందుగానే సిద్ధపడ్డాం. ఇప్పుడు అందుకే చూడండి, క్రిస్టియన్స్కి చాలా చాలా జ్ఞానం మనకు అవసరం. ప్రాబ్లం ఏంటంటే మనకి భక్తి ఉంటుంది కానీ మనకి జ్ఞానము ఉండదు. ఇజ్రాయేల్ ప్రజల గురించి కూడా పౌలు మాట్లాడుతూ, వాళ్ళకైతే చాలా ఆసక్తి ఉంది కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదన్నాడు. అందుకని ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి రక్షణ లేదు. ఎందుకని లేదు? భక్తి ఉంది, జ్ఞానం లేకపోవడాన్ని బట్టి దేవుడు వాళ్ళకి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి సైతం రక్షణ ఇవ్వలేకపోయాడట. ఒకసారి ఆలోచించండి. అంటే నీకు జస్ట్ భక్తి ఒకటే సరిపోదు, ఆ భక్తి అనేటువంటిది జ్ఞానానుసారంగా ఉండాలి. ఈ జ్ఞానం అనేటువంటిది భౌతికమైన జ్ఞానం కోసం మాట్లాడలేదు, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. దేవుడే మన జీవితంను బెటర్గా మార్చటానికి ఇచ్చేటువంటి జ్ఞానం కోసం మాట్లాడుతున్నాం. సొలొమోను ఎలాగైతే దేవుని జ్ఞానం అడిగి దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందుకున్నాడో, అలాగా మనం కూడా దేవుని దగ్గర నుండి అడిగి దేవుని మనం జ్ఞానం పొందుకోవాలి. ఇప్పుడు దేవుడు మనకు కూడా జ్ఞానం ఇచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు. వాక్యం ఇవ్వడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానంతో నింపే ప్రయత్నం మనం చేస్తున్నాడు. దేవుడు మనల్ని చీమల దగ్గర తీసుకెళ్తున్నాడు, బలములైనటువంటి అల్పమైనటువంటి 4 జీవుల దగ్గర తీసుకెళ్ళి, చూడు నువ్వు నా స్వరూపము నా పోలో చేయబడ్డావు, కానీ ఇంక నువ్వు కొన్నిసార్లు మనుషుల కంటే ఈ చీమలు ఎంత జ్ఞానం గలవో వాటిని చూసి నువ్వు జ్ఞానం నేర్చుకో. చీమలు బలములైనప్పుడు కూడా వాటి జ్ఞానాన్ని బట్టి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా, అనుకూలత లేని కాలంలో కూడా బ్రతకగలుగుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం కనుక ఉంటే నీకు బలం లేకపోయినా సరే వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా నీకు పెద్దగా నీ జీవితం పైన ప్రభావం ఏమీ చూపదు, నీ జీవితాన్ని పెద్దగా ఏమి తలకిందులు చేసేయదు. ఎప్పుడంటే జ్ఞానము ఉంటే. ఇప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటామంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ప్రార్థన అనుకుంటాం. ప్రార్థన కరెక్ట్ అంటే ఖచ్చితంగా ప్రార్థన కరెక్టే, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు ప్రార్థనలో నీకు ఏ పాయింట్ ఉండాలంటే, ప్రభు నాకు జ్ఞానము దయచేయి, జ్ఞాన హృదయము నాకు దయచేయి. సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం ప్రార్థనే కదా అనుకోని, ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం అనుకోలేదు. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి, నాకు జ్ఞానము దయచే ప్రభు అని దేవుని జ్ఞానం అడిగాడు, దేవుడు జ్ఞానము ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకో, కానీ కొన్ని విషయాలకు వచ్చేసరి మాత్రము ప్రార్థన కాదు పనిచేస్తుంది, అక్కడ జ్ఞానం పనిచేస్తుంది. కొన్నిసార్లు ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తున్నావు అక్కడ నీకు కావాల్సిన యాక్చువల్గా ప్రార్థన కాదు, నువ్వు ఏ విషయాల గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి ఆ విషయాలు బహుశా ఆలోచించండి. కొన్నిసార్లు కావాల్సిన ప్రార్థన కాదేమో, అక్కడ నీకు జ్ఞానం కావాలేమో. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాం, అదే ప్రార్థన. కానీ నువ్వు దేవుని అలా అడిగినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేసే పనిలోనే జ్ఞానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ జ్ఞానం నీకు సహాయం చేస్తుంది. సొలొమోను చూడండి, రాజుకున్నప్పుడు పరిపాలించడానికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే కరెక్ట్గా న్యాయంగా ప్రతిదీ పరిపాలించాడు, సరైన డిసిషన్ తీసుకోగలిగాడు. కారణం ఏంటంటే ఒకప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో సమస్యను పరిష్కరించాడు. అక్కడ సొలొమోను నేను ప్రార్థన చేస్తానని అనలేదు. లేదా యోసేపు చూడండి, ఆ 7 సంవత్సరాల సమృద్ధి 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేద్దాం, మా దేవుడిని మేము ప్రార్థన చేస్తాం రాజా, ఫరో రాజా, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనలేదు. దేవుడిని అడిగాడు, దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఆలోచన ప్రకారం చేశాడు. ఐగుప్తు రాజ్యంలో
7 సంవత్సరాలు కరువు ఉన్నా సరే ఇంకను ఐగుప్తు రాజ్యము సర్వైవ్ అవ్వగలిగింది. ఒక అన్య రాజ్యము సైతము దేవుడు 7 సంవత్సరాల కరువు కాలం కూడా చాలా ఈజీగా జయించారు. కారణం ఏంటంటే దేవుడు నమ్మినటువంటి ఒక ఆయన దేవుని యొక్క ఆలోచన తెలుసుకుని ఆ ఆలోచన రాజుతో పంచుకున్నప్పుడు ఆలోచన ప్రకారం యోసేపు ద్వారా దేవుడు జరిగించాడు. రాజ్యం కొన్నటువంటి కరువుని దేవుడు జయించాడు. దేవుడు ఫరో రాజు జయించాడు దేవుని యొక్క సహాయం ద్వారా, ఆలోచన ద్వారా. అంటే అర్థం కొన్నిసార్లు మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అది ఫైనాన్షియలే కావచ్చు. కానీ అక్కడ కూడా మనకేం కావాలంటే అక్కడ యాక్చువల్ ప్రార్థన కాదు, ప్రభువా నేను ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా నాకు జీతం తక్కువ వచ్చినా సరే నేను ఎలా బ్రతకాలో, నా ప్రయారిటీస్ ఏంటి, నేను ఎలా ఖర్చు పెట్టాలో నాకు జ్ఞానం దయచే అంటే నువ్వు లోట్లో కూడా నువ్వు బ్రతకడానికి దేవుడికి సహాయం చేస్తాడు. ప్రతిసారి డబ్బే నీకు పరిష్కారం చూపించదు, జ్ఞానము ఉంటుంది. అందుకని ఇక్కడ బలము లేనటువంటి జీవులు ఇంకను అవి మిక్కిలి జ్ఞానం గలవి. అదే గత వారం మనం చీమల కోసం చూసాం. ఈరోజు చూడండి చిన్న కుందేలు ఇక్కడ మనం చూద్దాం. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు అయినను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొని. ఇక్కడ చూడండి చిన్న కుందేల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. కుందేలు అంటే యాక్చువల్ మనకి కుందేలు వచ్చింది అంటే కుందేలు బహుశా చాలా రకాలు ఉంటాయి. అందులో ఏదో ఒక రకం ఏంటంటే జాతికి సంబంధించిన కుందేలు జాతి కానీ అందులో బహుశా ఏదో వెరైటీ ఉంటుంది ఇది. అందుకని ఇక్కడ చిన్న కుందేలు అని చూస్తున్నాం. చిన్న కుందేలు నార్మల్ మన ఇంగ్లీష్ ర్యాబిట్ అంటాం, కానీ ఎందుకు ఇంగ్లీష్ బైబిల్లో ర్యాబిట్ అని రాలేదు, ఇంకా వేరే ఏదో పేరు వచ్చింది. అంటే ఇది కూడా దాదాపుగా అలాంటి సైజులో ఉండేటువంటి కార్యం, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే మనకి తెలుస్తుంది దాని గురించి కూడా. ఇది బైబిల్ ఇక్కడ చెప్తున్న మాట అంటే ఇది కూడా బలమైనటువంటి జీవి, ఇది కూడా చిన్నదే. అంటే మ్యాక్సిమం కుందేలు అనుకుందాం మనం, ప్రస్తుతానికి ఇక్కడ కుందేలు అనుకుందాం. అది కూడా బలమైనటువంటి జీవి అని బైబిల్ మనం చూస్తున్నాం. బలములేని జీవులు కానీ ఇంకొను ఆల్రెడీ పైన మనం చెప్పేసిన మాట ఏంటంటే 4 మిక్కిలి జ్ఞానం గల జీవుల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఇక్కడ చిన్న కుందేలు కూడా బలములేని జీవులు అయినను దానికి జ్ఞానం ఉంది. ఇది కూడా బలములేనటువంటి జీవే, కానీ ఇంకొను దీనికి కూడా జ్ఞానము ఉంది. చూడండి, బలము లేదు కానీ జ్ఞానం ఉంది. అందుకే ఇప్పుడు ఏంటంటే దానికి పెద్ద ప్రాబ్లం కాదు. చూసారా, ఈ 4 చాలా చిన్నవి కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నవాటి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇంకొన్ని బైబిల్ అవి చిన్నవి కాబట్టి అని వాటికి ఉన్నటువంటి సమస్యల గురించి బైబిల్ మనం వివరించట్లేదు. దానికి ఉన్నటువంటి బలము గురించి, అది జ్ఞానముతో బలహీనతను ఎలా బలముగా మార్చుకుంటుందో బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే బేసిక్గా బలం ఏం చేస్తుందంటే నీకు బలమే యాక్చువల్గా జ్ఞానం అవుతుంది. దీనికి నార్మల్గా బలము లేదు, కానీ దీనికి ఉన్న బలం ఏంటంటే బ్రతడానికి దీనికి బలం ఉంది. ఆ బలం ఏంటంటే జ్ఞానమే దానికి బలము. ఆ జ్ఞానముతో బైబిల్ చెప్తున్న మాట్లాడదంట పేట సందులలో అది నివాసములు ఏర్పరచుకుంటుందంట. అది కూడా చూడండి, అది కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఒక లొకేషన్ అది రెడీ చేసుకుంటుంది, అందులో దాని నివాసం ఏర్పాటు చేసి ఎక్కడ పడితే అక్కడ నివాసం కాదు. దానికి ఏదో కంఫర్టబుల్గా ఉందో, దానికి ఏదో నచ్చిందో ఆ ప్లేస్లో కాదు. దానికి ఉన్నటువంటి జ్ఞానం అనేది యూస్ చేస్తూ పేట సందుల్లో అంటే అర్థమంటే రాళ్ళ మధ్యన, చిన్న చిన్న బండల మధ్యన అదంటే నివాసం ఏర్పరచుకుంటుందంట చిన్న కుందేలు. ఎందుకంటే అది దానికి బలము లేదు. ఇప్పుడు చిన్న కుందేలు బలము లేదంటే బేసిక్గా అర్థం ఏంటంటే ఇప్పుడు నక్కలు ఇలాంటివన్నీ కూడా దానికి ఖచ్చితంగా దాన్ని టార్గెట్గా చేసుకుంటాయి. దాన్ని వెంటాడితే దాన్ని వేటాడని ప్రయత్నం చేస్తే దాన్ని తినేలాని చూస్తాయి. కాబట్టి ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే బేసిక్గా ఇది చిన్నది కాబట్టి, బలములేనటువంటిది కాబట్టి. బేసిక్గా ఒక ర్యాబిట్ అనుకుందాం, కుందేలు అనుకుందాం. బేసిక్గా కుందేలు కంటే పెద్దగా డిఫెన్సివ్ మెకానిజం దానికి ఏమి ఉండదు. అంటే దానికి పెద్దగా బలమైనటువంటిది శత్రువు వచ్చినప్పుడు దీంతో ఫైట్ చేస్తుంది అనడానికి కూడా బేసిక్ దానికి ఏమీ లేదు. దీనికి ఫైట్ చేయడానికి, వ్యతిరేకతను పోరాడి జయించటానికి, పోరాడి శత్రువులను జయించడానికి, పోరాడి శత్రువులను తరమటానికి దీనికంటే పెద్దగా బలమంటూ దానికి ఏమీ లేదు యాక్చువల్గా. దానికి చూడండి, ఇది చిన్న కుందేలు ఏం గ్రహిస్తుందంటే, దానికి ఉన్నటువంటి జ్ఞానం బట్టి అదేం గ్రహిస్తుందంటే, నాకు కొన్నిటికి ఏదైతే బలంగా ఉంటుందో, కొన్ని జంతువులకు అయితే ఏ బలం ఉంటుందో అలాంటి బలం యాక్చువల్ నాకు లేదు. ఇప్పుడు అలాంటి బలం నాకు లేదని చెప్పేసి నాకు కూడా అలాంటి బలం ఉంటే బాగున్ను అన్నది ఆశపడలేదు, తెలుసా? అలా ఆశపడలేదు. మనం చాలాసార్లు ఆశపడతాం, వాళ్ళకి అందరికీ అలా ఉందండి, వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, లేదా వాళ్ళకి ఇలా ఉంది, వాళ్ళకి ఆల్రెడీ సెటిల్ అయిన ఫ్యామిలీలో పుట్టారు వాళ్ళు, అందుకని ఇలా బాగానే ఉంటుంది వాళ్ళకి, మాకు అలా కాదు అనుకుంటాం. ఈ చిన్న కుందేలు మిగిలినటువంటి జంతువులకి ఏదైతే బలం ఉంది అనుకుంటున్నాయో దాన్ని చూసి నాకు కూడా అలా ఉంటే బాగున్ను అని అనుకోవట్లేదు. అది మనము గనక కొంతమందికి ఉన్నటువంటి దానిని చూసి నేను కూడా అలా ఉంటే, నాకు కూడా అలాంటి సపోర్ట్ ఉంటే నేను కూడా అలాగ బతికేద్దును అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు నువ్వు అలాగ ఆలోచిస్తున్న అర్థం ఏంటంటే నీకు జ్ఞానము లేదని అర్థం. ఇప్పుడు చూడండి, జ్ఞానం అన్నప్పుడు అక్కడ ఏదో కఠినంగా తిట్టేటువంటి మాట కాదు, నీకు ఆలోచించే శక్తిని లేదని అర్థం అని చెప్తున్నాం.
ఇప్పుడు అలాగే ఈ జంతువు ఏంటంటే కొంతమందికి బలమైన జంతువులు చాలా సింహాన్ని చూసి ఇది నాకు కూడా అలా ఉంటే బాగున్ను అనలేదు, లేదు నేను ఆ సైజులో ఉంటే బాగున్నాను అనుకోలేదు, లేదు ఏనుగులో నేను కూడా అంత గొప్పగా ఉంటే బాగున్ను అది అనుకోవట్లేదు. అది ఇంకొను చాలా చిన్నదైనప్పుడు కూడా అదేం గుర్తుంటే తనకంటూ తన లైఫ్ని కాపాడుకోవడానికి తనకంటూ ఇంకొకటి ఉంది, ఏమి లేదో అది దానికి అర్థమైంది. కానీ అక్కడితో అది అయిపోకుండా తన దగ్గర ఇంకా ఏముందో కూడా దాన్ని గుర్తించగలిగింది. ఇలా మనం ఎంతసేపు ఏంటంటే మన దగ్గర ఏం లేదో దాని మీద ఎక్కువ మైండ్ పెడతాం. మన దగ్గర ఏమి లేదో దాని మీద ఎక్కువ మైండ్ పెడతాం. అలా మైండ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీకు డిస్కరేజ్మెంట్ తప్ప నీకు అందులో నీకు బలమేమీ ఉండదు. అందుకని మన దగ్గర ఏమి లేదో దాని మీద ఎక్కువ మైండ్ పెట్టద్దు. ఇంక నువ్వు నీ దగ్గర ఏమి లేదో నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇతరులతో పోల్చుకున్నావు కాబట్టి నీకేమీ లేదు అనుకున్నావు. కానీ నేను ఏమీ లేకుండా దేవుడు చేయలేదు. ఇంక నువ్వు కొంతమంది దగ్గర లేనటువంటిది ఇంకేదో నీ దగ్గర ఖచ్చితంగా ఉంది, అది నీకు బలంగా మారుతుంది. అది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అందరూ కామన్గా బైబిల్ మనం చూస్తే చిన్న కుందలకి ఏంటంటే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమును అది బలముగా మార్చుకుంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏమి లేదన్న దాన్ని బట్టి నీకు లేదు కాబట్టి నువ్వు సర్వే అవ్వని కాదు, నీకు లేదు కాబట్టి నువ్వు బతకలేవని కాదు. ఇంక నువ్వు బాగా లోతుగా లైఫ్ని పరిశీలించుకో. నీకు కనుక జ్ఞానం అంటుంది ఉంటే కొంతమందికి ఉంటే తప్ప బతకలేనటువంటి అదే స్థితిలో నువ్వు లేకుండా కూడా బతుకుతావు. ఎప్పుడంటే నీకైతే లేదనుకుంటున్నావో జ్ఞానము చేత దాన్ని నువ్వు నింపుకో, ఆ లోటుని నింపుకో, ఖచ్చితంగా నువ్వు కూడా బతికేస్తావు. దేవుని కృప దేవుడు ఖచ్చితంగా కూడా బ్రతికేస్తాడు. నిన్ను కూడా దేవుడు ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు, నిన్ను కూడా క్షేమంగా దేవుడు ఉంచుతాడు. అలా చిన్న కుందేలకి ఏంటంటే దానికి తెలిసిన విషయం ఏంటంటే నాకు బలం లేదనే విషయం దానికి తెలుసు. ఇప్పుడు చూడండి, నేను అంటాను జ్ఞానం అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా. జ్ఞానం అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా. నీలో ఉంటే బలం కాదు నువ్వు గుర్తించాల్సింది, నీకేం చేత కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాలి. అది కూడా జ్ఞానమే తెలుసా. ఇప్పుడు అక్కడేదో నెగిటివ్గా నేను ఏదో ఆలోచించమని చెప్తున్నానని కాదు. మనం కొన్నిసార్లు ప్రసంగం ఎంత పాజిటివ్గా వినేస్తామంటే బైబిల్ అంటుకున్న వాక్యాలు బట్టి అందులో ఈ రోజులు ఎక్కువ మంది కూడా అలాంటి ప్రసంగాలు చేస్తారు. ఎలాగంటే బైబిల్లో కొన్ని ఉంటే చూసారా, మన గొప్పతనం గురించి, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను, ఇలాంటి కొన్ని వాక్యాలు వింటున్నప్పుడు జనందరూ కేకలేసేస్తారు, విజిల్ వేసేస్తారు. ఎందుకని అది ఎంత బాగుంది, అదొక మోటివేషన్ ఉంది, అది ఎమోషనల్గా నీకు మంచి బూస్టింగ్ ఇస్తుంది. అలాంటి ప్రసంగాలు విని 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 కొన్నిసార్లు ఏమనుకుంటామంటే నాకు కూడా అలాంటి బలమే కావాలనుకుంటాం. ఇది కుందేలు, చిన్న కుందేలు దీనికి బలం లేదని నాకు బలం కావాలి అనే బలాన్ని వెతుక్కుంటా తెలిసింది. మనం ప్రసంగాలు ఇలాంటి ప్రసంగాలు విని 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 మనం కూడా బలవంతులుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది బలవంతులుగా మార్చుకోవడానికి తను ప్రయత్నం చేసుకోవట్లేదు. తనకున్న జ్ఞానం యూస్ చేసుకొని అది వేరే దాన్ని బలముగా మార్చుకుంటుంది. అది బలంగా మారడానికి ప్రయత్నం చేయట్లేదు చిన్న కుందేలు తెలుసా. అది బలంగా మారడానికి ప్రయత్నం చేయట్లేదు. అది నాకు ఈ వీక్నెస్ ఉంది కాబట్టి నేను బలంగా మార్చేసుకుంటే బాగుండు అని బలంగా మార్చుకోవడానికి ఏమేమి చేయాలని దారులు వెతుక్కోవట్లేదు. అది ఇంకను దానికి బలము లేదనే విషయం తెలుసు. అది ఎంత ప్రయత్నం చేసినా కొన్నిటికున్నటువంటి బలము దానికి రాదనే విషయం దానికి తెలుసా. అండ్ అందుకని చూడండి, అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్ మన లిమిటేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. నీ పరిధి ఏంటి, నీ హద్దులు ఏంటి, నువ్వు ఎంత చేయగలవు ఎంత చేయలేవు, నీకేం చేతనవదో నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్ తెలుసా. కానీ ఈ రోజులో ప్రాబ్లం ఏంటంటే ఈ మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఎక్కువైపోయారు కదా ఈ మధ్యన, చర్చల్లోనే కాకుండా బయట కూడా. మనందరం ఏంటంటే అలాంటివి కొన్ని బుర్రలోకి ఎక్కించుకొని మనం కూడా అందరిలా గొప్ప లేపాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను అంటాను, నీలో లేని దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించదు. జ్ఞానవంతుడు అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేం చేతదో తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంతసేపు మన బలం గురించి మాట్లాడతాం, మన బలం గురించి అందరితో డిస్కషన్ చేస్తాం, అందరూ మన బలం గురించి మాట్లాడాలనుకుంటారు. కానీ ఈవెన్ మనం కూడా మన బలహీనత గురించి మనం మాట్లాడుకోవడం మనం ఇష్టపడం, ఆలోచించడానికి ఇష్టపడం. కానీ అంటాను చూడండి, వాక్యాన్ని బట్టి కొంచెం జ్ఞానంగా ఆలోచించండి. ఎందుకంటే డిస్కరేజ్ చేయడం గురించి చెప్పట్లేదు, నీకు చేతకాంతం ఎక్కువ నువ్వు మైండ్ పెట్టి చెప్పట్లేదు. నీ లిమిటేషన్స్ ఏంటో నువ్వు తెలుసుకో. కొంతమంది చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేసిన ప్రయత్నం చేయదు. నీ లిమిటేషన్స్ ఏంటో నువ్వు తెలుసుకో. నీ వల్ల ఏం చేతనదో నువ్వు తెలుసుకున్నప్పుడు అదే నీకు సామర్థ్యంగా మారుతుంది. నీ చేతకాని తనమే నేను గుర్తిస్తే అప్పుడు నువ్వు వేరే దాని ద్వారా నువ్వు దాన్ని బలంగా నువ్వు మార్చుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది. నేను చేయగలను, నేను కూడా సింహం వస్తే నేను ఫైట్ చేస్తానని చిన్న కుందులు అనుకుంది. తొడలు వచ్చేస్తే నక్కు వచ్చేస్తే నేను ఫైట్ చేసేస్తానని 4 మోటివేషనల్ ప్రసంగాలు ఇది ప్రయత్నం చేస్తాను అనుకోండి. తొడలు వచ్చినప్పుడు లేదంటే గుంట నక్కలు వచ్చినప్పుడు గెలుస్తుందా? గెలవదది. బాగుంటుంది. నిజమైన సమస్యను ఫేస్ అయినందుకు బాగానే ఉంటుంది విజిల్ వేసి అలాంటి ప్రసంగాలు విని. కానీ రియల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రము నీకు అది పనికిరాదు. ఎందుకంటే అక్కడ నువ్వు జస్ట్ వన్ సైడ్ ఆలోచిస్తున్నావు, నువ్వు జ్ఞానం గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. ఇది
బలము సంపాదించిన ప్రయత్నం చేయట్లేదు, దానికి బలం లేదనే విషయం తెలుసు, అది ఏం చేసినా బలం రాదనే విషయం తెలుసు. అయితే జ్ఞానం అని ఎందుకంటున్నాను, నీకు ఏం చేతనవుదో తెలుసుకోవడం జ్ఞానం ఎందుకంటున్నానంటే, నాకేమి చేతనది అనుకో నా పాయింట్ తాగిపోయి ఏమి చేయకుండా ఉండట్లేదు, అందుకది జ్ఞానం అన్నాను. ఇప్పుడు చూడండి, నాకేమి చేతదండి అనుకో సైలెంట్గా కూర్చున్నవాడు జ్ఞానవంతుడు అని చెప్పట్లేదు, నాకేమి అవ్వదండి అన్నవాడు జ్ఞానవంతుని చెప్పట్లేదు. నీ వల్ల ఏమవుదని ఫస్ట్ నువ్వు గుర్తించి నీ లిమిటేషన్ ఏంటో తెలుసుకొని అప్పుడు దాన్ని బట్టి కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకొని ఇంకా నువ్వు కొన్ని కార్యాలు చేస్తావు. కొందరు నాకు అది రాదండి, నాకు ఇది రాదని చెప్పేసి ఏమి చేయడం మానేస్తాం కొన్నిసార్లు. కాబట్టి ఇప్పుడు నీకేం చేత కదా నువ్వు చెప్పుకుంటున్నావో తెలుసుకున్నాను అనుకున్నావో దాన్ని బట్టి నువ్వు జ్ఞానవంతుడు అని చెప్పట్లేదు నేను. నీకేం చేతనదో తెలుసుకొని సైలెంట్ కూర్చుంటే జ్ఞానవంతుడు అవడు. నీకేం చేతనదో తెలుసుకొని ఆ తర్వాత నువ్వేం చేయగలవో, నువ్వు దేన్ని అనుకూలంగా నువ్వు మార్చుకోగలవో, నీలో లేనటువంటి బలాన్ని బట్టి నువ్వు దేన్ని నువ్వు బలంగా మార్చుకోవచ్చు. నిన్ను కాపాడగలవు నీలో ఏమి లేనప్పుడు దేన్ని బట్టి నువ్వు కాపాడబడగలవో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు జ్ఞానవంతుడివి. నా వల్ల ఏమి అవదని అది అలా కూర్చొని జంతువులు వచ్చేస్తుంటే నేనేం చేయలేను కాబట్టి ఇంకింత నా బతికింతే అది అనుకున్నది అక్కడ తాగిపోవట్లేదు. నాకు ఈ విషయాలు చేతనవ్వవు కాబట్టి నేను ఇంక వేరేది ఏదన్నా చెయ్యాలి, చేసి నేను కూడా బతకాలి, సర్వైవ్ అవ్వాలి అనుకున్నది ఏం చేస్తుందంటే ఒకటి చేస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేను బలముతో కొన్ని కార్యాలు నేను చేయలేను కాబట్టి నేను చేస్తానంటే నేను పేటు సందులో నివాసాన్ని ఏర్పరచుకుంటాను. అది దాని జ్ఞానం. దీనిలో స్వతహాగా దానికి జ్ఞానం లేదు. అందుకనే అది ఉన్నటువంటి జ్ఞానముతో అది ఏం చేస్తుందంటే ఒక గృహాన్ని అది కట్టుకుంటుంది. ఎలాంటి లొకేషన్లో అది తన గృహాన్ని అది నివాసం ఏర్పాటు చేసుకుంటుందంటే ఈ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే తనకు అది వీక్గా ఉంటుందో, ఏదైతే జంతువులు వచ్చి తినేసే అవకాశం ఉందో, దానిపై దాడి అవకాశం ఉందో, ఆ జంతువులు ఏవి కూడా దాని దగ్గరికి రీచ్ అవ్వలేనంత ప్లేస్లో పేటు సందులో నివాసం ఏర్పరచుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న 2 బండల మధ్యన అది నివాసం ఏర్పరచుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అది ఎలా దీనికి ఉపయోగపడుతుందంటే, ఇది బయటకు ఆహారం సిద్ధపరచుకుని బయటకు వెళ్ళినప్పుడు సడన్గా అది ఎక్కడో దూరం నుంచి నక్కేదన్నా చూసింది అనుకోండి, చూసి దీన్ని చేస్తే ఇది గబగబా పరిగెట్టుకొని వెళ్ళి అతని నివాసంలోనికి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడైతే దానికి ఒకటి తెలిసి ఏంటంటే ప్రమాదం పొంచి ఉన్నప్పుడు నేను గనక నా నివాస స్థలంలోనికి కనుక నేను వెళ్ళిపోతే నేను సేఫే. నాకు ఏమీ లేదని కాదు, కానీ ఇంకను నాకు ఒక ఆధారం ఖచ్చితంగా ఉంది. అది ఆధారం నాలో లేదు, నా ఆధారము నా బలము నాలో లేదు, కానీ నా బలము వేరే ప్లేస్లో ఉంది. కాబట్టి నాకు ప్రమాదం వచ్చినప్పుడు, నాకు ఇబ్బంది అనిపించినప్పుడు, నాకు ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు నేను కనుక ఆ ప్లేస్కి రీచ్ అయితే చాలు, నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతే చాలు, ఆ బండకున్న బలం అంతా నాదైపోద్ది. ఆ బండకి ఏ బలం అయితే ఉంటుందో అదంతా నా బలం. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నేను ఈజీ టార్గెట్ ఏమో, కానీ ఒక్కసారి కనుక ప్రమాదం పొంచున్నప్పుడు ఒకళ్ళు వేరే క్రూర మృగాలు అలాంటి జీవులు ఏమన్నా కనుక దీనిపైన దాడి చేయడానికి వస్తే అది ఒకటే చేస్తుంది, గబగబా పారిపోతుంది. ఎక్కడ పారిపోతుంది తెలుసా? ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పారిపోదు. అది ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పారిపోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దానికి ఒక టార్గెట్ ఉంది, ఏంటంటే నాకు ఒక నివాస స్థలం ఉంది, అక్కడికి వెళ్ళిపోతే నేను సేఫే. అందుకని ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అది దేని నుండో పారిపోవడానికి కాదు, ఒక దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పారిపోతుందంటే పారిపోతుంది, కానీ వెనకాల ఉన్న ప్రమాదం నుండి పారిపోవట్లేదు. దానికి ఒక స్పాట్ ఉంది, ఆ స్పాట్ దగ్గర పరిగెడుతుంది. అది ప్రమాదానికి దూరంగా వెళ్తుందని కాదు, దాని నివాస స్థానంలోకి దగ్గరికి వెళ్తుంది. తనకి ఏదైతే బలమో ఆ బలం దగ్గరికి వెళ్తుంది. అది తెలుసా? మనం చూస్తే ఒక రకంగా పారిపోతుంది అనుకుంటాం, వెనకాల గుంట నక్క ఏదైనా వెంటాడుతుంది అనుకుంటాం, దాన్ని ప్రాణాలు కాపాడుకుని పారిపోతుందేమో, ప్రమాదం నుండి పారిపోతుందేమో అనుకుంటున్నాం. యాక్చువల్ దానికి ఉన్న జ్ఞానం బట్టి దాన్ని తెలుసు, అది ప్రమాదం నుండి పారిపోవట్లేదు, ఏదైతే తనని కాపాడుతుందో దాని దగ్గరికి వెళ్తుంది. అది ఇంపార్టెంట్. పరిగెట్టడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎక్కడ పరిగెడుతున్నది ఇంపార్టెంట్. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేద్దాం పరిగెడుతుంటా అక్కడెక్కడికి. అంటే నువ్వు ప్రాబ్లం నుండి పరిగెడుతున్నావా, ప్రాబ్లం సాల్వ్ చేసిన దగ్గర పరిగెడుతున్నావా? అది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తే ప్రాబ్లం నుంచి పారిపోవడం ట్రై చేస్తున్నాం, అది మనం టచ్ ఉండడం ప్రయత్నం చేస్తున్నాం, పారిపోతున్నాం దాని నుండి. అంటే నువ్వు పరిగెట్టు, కానీ దాని నుండి పారిపోవడానికి పరిగెట్టద్దు, దానికి దూరం ఉండడానికి పరిగెట్టద్దు. నిన్ను కాపాడేటువంటి దేవుని దగ్గర రావడానికి నువ్వు పరిగెట్టు. అంటే ఒక రకంగా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర రావడం ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లం నుండి దూరంగా వెళ్ళడానికి అది ఇంపార్టెంట్ నీకు. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఎక్కువసేపు పరిగెట్టలేవు, ఎందుకంటే నీ లిమిటేషన్ తెలుసుకో. దీనికి తెలుసు దాని లిమిటేషన్ ఏంటో. అది దూరంగా నేను ఫాస్ట్గా పరిగెడతాను కాబట్టి దూరంగా పారిపోతే అది నన్ను పట్టుకోలేదులే అని అనుకోలేదు. ఇది బలవంతం చూసేసి పరిగెడుతుంది. ఎందుకని? దూరంగా వెళ్ళిపోవడానికి కాదు, దాని నివాస స్థానం నాకు దగ్గరికి వెళ్ళడానికి పరిగెడుతుంది అది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతే అది బలమైన కోటగా ఉంటుంది.
ఆ బండ ఎంత బలంగా ఉంటుందో అప్పుడు ఆ బలమంతా ఈ చిన్న డెలికేట్గా ఉండేటువంటి చిన్న కుందెల్దే బలమైపోతుంది. అంటే ఎక్కడైతే బలం ఉందో అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే నివాసానికి వెళ్ళిపోతుందో ఆ బలమంతా తన బలంగా మారిపోతుంది. ఇప్పుడు అందుకని ఎప్పుడైతే అది ఆ సందుల్లోకి అది వెళ్ళిపోయి గ్యాప్లోకి వెళ్ళి అది నివాసాన్ని ఏర్పాటు చేసుకుని అందుకు పారిపోతుందో ఈ గుంట నక్కలు ఏమైనా సరే అక్కడి వరకు రావచ్చు, ఆ బండ దాటి లోపలికి వెళ్ళలేవు. అక్కడ బయట ఉండి కేకలేయచ్చు, ఇంకేదో చేయొచ్చు, ఏదో చేద్దామని ఆశపడుతుండొచ్చు, కానీ ఏమీ చేయలేవు. ఏమి ఎందుకు చేయలేవంటే దాన్ని తెలుసు, నేను కనుక నా నివాసం ఏర్పాటు చేసుకుంటే నాకేమీ కాదు. కాబట్టి ప్రాబ్లం వచ్చి నేను పరిగెడతాను, కానీ ఎక్కడ పరిగెడతాను తెలుసా? ప్రాబ్లం నుండి దూరంగా పారిపోదా, వీళ్ళని దూరంగా పారిపోదాన్ని పరిగెట్టను. నాకంటూ ఒక ఆశ్చర్య దుర్గం ఉంది, నేను అక్కడికి వెళ్తాను. బైబిల్లో మీరు చూడండి, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో 2-3 చోట్ల యాక్చువల్ లేవే కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, యెహోషువ గ్రంథంలో ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆశ్చర్య దుర్గములని కొన్ని ఉంటాయి, ఆశ్చర్య కోట్లని అలా కొన్ని ఉంటాయి, ఆశ్చర్యపురములని ఉంటాయి. దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయేల్ ప్రజలకు ఆశ్చర్యపురములు కూడా కట్టమని దేవుడు చెప్పాడు. చాలామంది తెలియపోవచ్చు, ఒకసారి కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆశ్రయపురం, వాళ్ళు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి వెళ్ళారో దేవుడు చెప్తాడు, మీరు అక్కడక్కడ కొన్ని చోట్ల ఆశ్రయపురములు కట్టాలని దేవుడు చెప్తాడు. ఆశ్రయపురములు అంటే బేసిక్ అర్థం ఏంటంటే, మనుషులు కనుక ఏదైనా ప్రమాదం వస్తే అది బహుశా చాలా సందర్భాల్లో వాళ్ళకి తెలిసి చేసిన మిస్టేక్ వల్ల కావచ్చు, వాళ్ళకి ఏదైనా ప్రమాదం పొంచుండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుడు చెప్తాడు బైబిల్లో, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పని చేసుకోవడానికి వెళ్ళారు అనుకుందాం, వాళ్ళు చెట్టు నరుకుతున్నారు అనుకోకుండా పొరపాటు నా గొడ్డలు వెళ్ళి తను తోటి పనివాడికి తెలియదు అనుకుందాం, చచ్చిపోయాడు అనుకుందాం వ్యక్తి. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను, బేసిక్గా అలా చంపిన అర్హత చేసిన కాబట్టి ఆ వ్యక్తిని చంపేయచ్చు, రాళ్ళతో కూడా చంపేయచ్చు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఆశ్చర్యపురములు మీరు కట్టన్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాదు, అనుకోకుండా ముందుగా ప్లాన్ చేసినటువంటి కార్యం కాదు, పనిలో ఖచ్చితంగా మర్డర్ అయిపోయింది. కాబట్టి ఈయన వల్ల జరిగిందని ఖచ్చితంగా ఈయన వల్ల జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ ఆటోమేటిక్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం చేస్తారంటే, చంపేస్తాడు కాబట్టి కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి చంపేద్దాం, రాళ్ళతో కూడా చంపేయచ్చు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రజలు అలాంటి డిసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకని తన వల్ల పొరపాటు జరిగిన వ్యక్తి వెంటనే ఏం చేయాలి తెలుసా? గవ్వ పరిగెట్టుకుంటూ ప్రజలు వచ్చి తన రాళ్ళతో కూడా చంపే లోపే ఇతను సేఫ్గా ఉండాలంటే ఆశ్చర్యపురంలోనే పరిగెట్టుకెళ్ళిపోవాలి. ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకు వెళ్తాడో అంత ప్రాణము సేఫ్గా ఉంటుంది, ప్రజల నుండి కాపాడుకుంటాడు. లిటరల్గా దేవుడు అలా కట్టమని చెప్పాడు. ఎవరో చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సరే దేవుడు అన్నాడు, పొరపాటు జరిగినా సరే ఇంకను హత్యే కాబట్టి అయినను ఆశ్రయపురం కట్టిన అలాంటి వారిని కూడా దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. దేవుడు అన్నాడంటే, మీరు ఆశ్రయపురం మీరు కట్టండి, అక్కడక్కడ ఎవరన్నా కనుక అందులోనికి పరిగెడితే ఒక్కసారి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కనుక, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు, వాళ్ళ బంధువులు తెలిసింది అనుకోండి, వెంటనే ఆ వ్యక్తిని చంపేద్దాన్ని చూస్తారు, బహుశా కోపంలో కావచ్చు, ఆవేశంలో కావచ్చు, చంపాలని చూస్తారు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడంటే, అలాగ ఇన్స్టెంట్గా జరిగిపోకుండా ఉండాలంటే, ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి ప్రాణం కాపాడబడాలంటే, అనుకోకుండా జరిగింది కాబట్టి, ఉద్దేశపూర్వకం కాదు, అనుకోకుండా జరిగింది కాబట్టి కాపాడాలంటే, ఎవరి వల్ల అయితే పొరపాటు జరిగిందో ఆ వ్యక్తి ఆశ్రయపురంలోనికి పారిపోవాలి. పారిపోతే ఆ వ్యక్తి సేఫ్ ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా వ్యక్తిని టచ్ చేయడానికి వీలు లేదు. మరలా యాజకుడు వస్తాడు, ఆ డిస్కషన్ చేస్తాడు, ఎంక్వైరీ, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ అప్పటి వరకు మాత్రం వ్యక్తి చాలా సేఫ్గా ఉంటాడు. అలాగా ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలోకి వెళ్ళినప్పుడు ఆశ్రయపురములు కట్టమని దేవుడు చెప్పాడు. ఒక్కసారి వ్యక్తి అందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా వ్యక్తిని టచ్ చేయడానికి వీలు లేదు, వాళ్ళ బంధువులకి ఎవరు టచ్ చేయడానికి వీలు లేదు ఆశ్రయపురం. అందుకనే ఒకసారి ఆలోచించండి, ఆ పొరపాటు కనుక వ్యక్తి ఎవరైనా పొరపాటున తన వల్ల కనుక ఎవరైనా చనిపోయారు అనుకోండి, పర్పస్ఫుల్గా కాకుండా కూడా చనిపోయినా సరే ఆ వ్యక్తికి ఆశ్చర్యపురం ఉంటే ఎంత నిశ్చేతనెస్ ఒకసారి ఆలోచించండి. అప్పుడు వ్యక్తి ఏం చేస్తారు, ఒకటే టార్గెట్, వెంటాడుతున్నటువంటి ఆ వ్యక్తి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేయట్లేదు, తన మైండ్లో వెంటనే ఆశ్చర్యపురం గుర్తు వస్తుంది, ఆశ్చర్యపురంలోనికి పరిగెడతాడు. ఇప్పుడు ఒకసారి తనకు పరిగెడుతున్నప్పుడల్లా తనకుండే ఒక ఆలోచన ఏంటంటే, నేను ఏదో రకంగా కష్టపడి కనుక నేను ఆశ్చర్యపురంలో కనుక ఎంటర్ అయిపోతే నాకు ఏ ప్రమాదం ఇక ఉండదు. అది అర్థం చేసుకుని ఆశ్రయపురములు కట్టమని దేవుడు ఆ రోజు చెప్పాడు. అలా చాలామంది వెళ్ళి వారి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. అందుకని ఈవెన్ బైబిల్లో మనం చూస్తే చూడండి, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. మన పాట కూడా పాడుతాం చూసారా. బేసిక్గా ఆ కాన్సెప్ట్ నుండి వచ్చింది. ఇప్పుడు మనకి ఆశ్చర్యపురం ఏంటి, నీకు ప్రాబ్లం వచ్చి నీకు ఆశ్చర్యపురం ఏంటి తెలుసా? నీకు ప్రాబ్లం ఏదని రాని నువ్వు దేవుడి దగ్గర పరిగెట్టు, ఎందుకంటే ఆయనే నీకు ఆశ్రయము, ఆయనే నీకు కొండ, ఆయనే నీకు కోట, ఆయనే నీకు బలము. అందుకే చూడండి మన పాటలో చూడండి, ఎక్కువ చూడండి, దేవుడు నా బలం అంటాం, దేవుడు నా వెలుగు అంటాం. ఇవన్నీ ఎందుకు? దేవుడు నిజంగానే మనకు బలం తెలుసా? అందుకంటే నువ్వెంత చేతకం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత చేతకం నీకు అర్థమైతేనే నువ్వు బలమైనటువంటి దేవుని దగ్గర నువ్వు వెళ్తావు. నేను బలవంతుడిలా నువ్వు అనుకుంటే, నేను హ్యాండిల్ చేయగలను నువ్వు అనుకుంటే, అప్పుడు నువ్వు దేవుని యొక్క బలం మీద నువ్వు డిపెండ్ అవ్వు. ఇలా ప్రాబ్లం ఏంటంటే అందరికీ సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువైపోయి మనం చాలా గొప్పలు అనేసుకుంటాం. నువ్వు అనుకున్న దానికంటే నువ్వు ఎక్కువ గొప్పడు నువ్వు ఊహించుకుంటాం, ఊహల్లో బతుకుతుంటాం.
నేను అంటాను, నీ హద్దులు ఏంటో నువ్వు తెలుసుకో. నీకు ఎంతవరకు మాత్రమే నీ వాళ్ళ చేత అవుతుందో గుర్తుపెట్టుకో. ఆ చిన్న కుందేలు పరిగెడుతుందా ఫాస్ట్గా? చిన్న కుందేలు ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎంతవరకు పరిగెట్టగలదు? అది ఫాస్ట్గా పరిగెట్టగలను కాబట్టి ప్రాబ్లం రా, నేను పరిగెడుతూనే ఉంటాను అనుకుంటుందా? పరిగెట్టగలదు ఫాస్ట్గా, కానీ ఎంత దూరం పరిగెడుతుంది ఫాస్ట్గా? అందుకే దానికి ఏం తెలుసు అంటే, ఆ బండ సందుల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది, అక్కడ పరిగెట్టుంటే వెళ్ళిపోద్ది. అది పరిగెడుతున్నప్పుడు దాని టార్గెట్ ఒకటే, వెనకలో ఉన్న దాన్ని చూడట్లేదు, ముందున్నటువంటి అది సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పేటు సందుల గురించి చూస్తుంది. అక్కడే పారిపోవడానికి దాన్ని పారిపోతున్నప్పుడు దాని గురి ఒకటి ఉంది. దాని గురి వెనకాల లేదు, దాని గురి ముందుంది. అంటే నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వేం చేయదు, నువ్వు జ్ఞానవంతులైన విశ్వాసం అయితే కనుక నువ్వు వెనకాల ప్రాబ్లం చూస్తూ ప్రాబ్లం తప్పించడం ప్రయత్నం చేయొద్దు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క ఆశ్రయం నువ్వు కోరితే దేవుని యొక్క బలముని బలంగా మారుతుంది. కాకపోతే కృష్ణ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనకు చేత కానప్పుడు ఏదో రకంగా దాన్ని సాల్వ్ చేస్తాం అనుకోండి, లేదా ప్రాబ్లం సాల్వ్ అనుకుంటే దానికి దూరంగా ఉందాం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అలా నువ్వు ఎక్కువ కాలం నువ్వు బతకలేవు. నువ్వు అలా పర్మనెంట్గా నువ్వు అలా పరిగెడుతూ ఉండడానికి నీకున్న బలము సరిపోదు. అవును, నువ్వు ఫాస్ట్గా పరిగెడతావు, నువ్వు కుందేలు ఫాస్ట్గా పరిగెడతావు కరెక్టే, కానీ నువ్వు ఎక్కువసేపు నువ్వు పరిగెడుతూ నువ్వు ఉండలేవు. నీకున్నటువంటి ఆ ఫాస్ట్గా పరిగెట్టేటువంటి ఆ బలం ఏదవుతుందో ఆ బలంతో పరిగెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు ఆశ్చర్య దుర్గంగా ఉంటే నివాస స్థానమునకు పరిగెట్టడానికి యూజ్ చేయ బలాన్ని, దూరంగా పారిపోవడానికి కాదు. అది నీ గురి ఏదైతే ఉందో నివాస స్థలం, అక్కడ పరిగెట్టడానికి బలాన్ని వాడుకో. ఎందుకంటే అక్కడ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నువ్వు కొంచెం కూడా బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాదు. ప్రాబ్లం వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి రావడం చాలా ఇంపార్టెంట్. జ్ఞానవంతుడైన విశ్వాసం అయితే ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవడం కోసం ఆలోచించడు, దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం ఆలోచిస్తాడు. అందుకనే కదా కీర్తన గ్రంథంలో అట్లా ఎక్కువ మనం చూస్తాం, యెహోవా నా బలము అని చూస్తాం. ఎందుకంటే ఊరిని అది ఒక స్టేట్మెంట్ కాదు, అది మనం పాడతాం. చూడండి, పాటలో ఎంత నిజంగా దేవుని యొక్క వాక్యంతో నింపడినట్టు పాడుతున్నప్పుడు అది అందులో ఎంత బలం ఉంటుందో తెలుసా? ప్రతి పాట ఒక ప్రసంగం తెలుసా? నిజంగా నువ్వు కనుక ధ్యానిస్తూ పాడితే, ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఒక పాటే ప్రసంగం. నువ్వు ఆత్మసత్యంతో కనుక నువ్వు పాటను అర్థం చేసుకుంటూ పాట కనుక పాడగలిగితే ఆ పాట కూడా ప్రసంగం తెలుసా? ఆ పాటని చాలా ధైర్యం ఇచ్చేస్తుంది. నిరుత్సాహం వచ్చినటువంటి నీకు ఆ పాట ఎంతో కొంత బూస్టింగ్ ఇచ్చేస్తుంది. నువ్వు పాటలోనే ఎంతో కొంత నిరీక్షణ నువ్వు పొందేసుకుంటావు తెలుసా పాటల్లోనే. ఎందుకంటే పాటలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ పాటలు ఎవడో మనిషి రాసిన కవిత్వం కాదు, ఉంది దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి పాటలు. అంటే బేసిక్గా మనం పాడుతున్నాం అనుకుంటాం, కానీ ఆ పాట ఒక రకంగా ప్రసంగం. అందుకని నువ్వు పాడుతున్నా నువ్వు విను తెలుసా. నువ్వు జస్ట్ పాడద్దు, నువ్వు ఎవరి కోసం పాడలేదు, నీ చెవుల్లోకి వెళ్ళాలి. అది నువ్వు ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు. యెహోవా నా బలమని నువ్వు ఎవరికో చెప్పట్లేదు, నువ్వు నీ ప్రాణంతో చెప్పుకో. నువ్వు అది నీకు బలంగా మారుతుంది. అది అందుకనే కదా దావీదు యెహోవా నా కాపరి అని ఎవరికో ప్రసంగం చేయట్లేదు. దావీదు ఆ కీర్తన రాసినప్పుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. యెహోవా నాకు కాపరి కాబట్టి నాకు లేమి కలగదు. ఎవరికి ముందు నిలబడి ప్రసంగం చేయట్లేదు దావీదు, తనకు తానుగా చెప్పుకుంటున్నాడు యెహోవా నా కాపరి అని. ఎందుకంటే కంటిన్యూగా నువ్వు ప్రసంగం అవకాశం నీకు ఉండదు, ఆ రోజుల్లో అసలు అవకాశం లేదు. అందుకని ఎప్పుడైతే ఆ పాట పాడుకుంటున్నాడో ఆ పాటే తనకి ప్రసంగం. ఆ పాట పాడుకున్నప్పుడు అదే ఆయన నిజంగా మనసు పెట్టి పాడతాడు కాబట్టి ఆత్మతోనూ సత్యంతో దాన్ని చేస్తున్నప్పుడు నువ్వు నోట్లో వచ్చేదే మళ్ళీ నీ చెవులోకి వెళ్తుంది, నీ చెవులోకి వెళ్ళేది నీ హృదయంలోకి వెళ్తుంది. అప్పుడు రకంగా ఆ పాటే వాక్యంలాగా నీ హృదయంలో వెత్తబడుతుంది. అది విశ్వాసాన్ని డెవలప్ చేస్తుంది, నిరీక్షణ డెవలప్ చేస్తుంది. ఇంకా నీకు భవిష్యత్తుకు వచ్చిన ఒక నిశ్చయితను అది ఖచ్చితంగా మనకి ఇస్తుంది. అందుకని చూడండి, ఈవెన్ పాటలకు ఇంపార్టెన్స్ తెలుసుకోండి. ఊరిని మనం టైం పాస్ చేయడానికి పాడుతున్న పాటలు కాదు ఇవి. టైం పాస్ చేయట్లేదు పాటలు వల్ల వచ్చే బెనిఫిట్ అర్థం చేసుకోండి. ఈ పాటలు అనేటువంటిది ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ కనిపెట్టినటువంటి పాటలు కాదు, భక్తులు కనిపెట్టినటువంటివి. ఇవన్నీ కూడా భక్తులకు వచ్చిన ఆలోచనలు. దేవుని గురించి పాడాలంటున్నది భక్తులకు, మంచి విశ్వాసాలకు ఉండేటువంటి ఆలోచన. బైబిల్లో మనకంటే బాగా భక్తిపరులు రాసినటువంటి పాటలు ఇవి. వాళ్ళు దేవుని గురించి పాడినటువంటి పాటలు మనం పాడుతున్నాం. ఎవడో ఒక మంచి తెలుగు లాంగ్వేజ్ పట్టున్నటువంటి వ్యక్తి రాసినటువంటి పాటలు కాదు ఇవి. దేవుని మీద మంచి అవగాహన ఉండి, దేవుని అర్థం చేసుకొని, దేవుని రుచి చూసినటువంటి వ్యక్తులు వాళ్ళ అనుభవంలో ఉండి రాసినటువంటి పాటలు ఇవి. ఈ పాడినప్పుడు ఈ పాటలను హృదయాన్ని బలపరుస్తుంది, ఈ పాటలను దేవుని దగ్గర జరుగుతుంది, దేవుని వైపు మరలా నిన్ను ఆకర్షిస్తుంది. అందుకే పాటలు మనకి ఇంపార్టెంట్. అలా బైబిల్లో భక్తులు చాలామంది యెహోవా నా బలమని ఎందుకు అంటున్నారు? వాళ్ళు నిజంగానే ఆ మూమెంట్లో వాళ్ళకి ఏమీ లేదు, కానీ దేవుడే వాళ్ళ బలంగా మారాడు. అందుకని యెహోవా నాకు బలం లాంటోడు అనలేదు, యెహోవాయే నాకు బలం అన్నారు వాళ్ళు. సరే, అంటే వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఆ టైంలో వాళ్ళకి బలం లేని టైంలో దేవుడే బలముగా మారాడు వాళ్ళకి. ఆ బలంతో వాళ్ళ కార్యాలను జయించారు, సమస్యలను వాళ్ళు పరిష్కరించుకున్నారు. కానీ నీకెప్పుడు దేవుని యొక్క బలం నీకెప్పుడు బలంగా మారుతుందో తెలుసా? నీ బలహీనతను గుర్తించి ఆ పాయింట్కి నువ్వు వస్తేనే
అప్పుడు దేవుని యొక్క బలం నీ లైఫ్లో పనిచేస్తుంది. పౌలు అంటాడు చూసారు కొరింథీ పత్రికలో, ఆ ప్రార్థన చేశాడు చూసారా, తన శరీరంలో ఒక ముళ్ళు ఉందని ప్రార్థన చేశాడు 3 సార్లు. 3 సార్లు దేవుడు పౌలు యొక్క ప్రార్థన ఆలకించలేదు. నేను ముళ్ళు తీసేస్తానులే పౌలు అని దేవుడు అనలేదు. దేవుడు ఏమన్నా తెలుసా, పౌలు నా కృప నీకు ఇస్తాను. అది పోదు, అది నీ వీక్నెస్, అది పర్మనెంట్గా ఆ బలహీనత నీకు అలాగే ఉంటుంది. కానీ నేను నీకు బలంగా మారుతాను కాబట్టి ఆ బలహీనత ఎక్కడ ఉంటే నీకు బలహీనతగా ఉండదు. అది నీకు అది ఖచ్చితంగా నేను బలహీనపరిచేటువంటి కార్యమే. కానీ ఎప్పుడైతే వచ్చి నేను బలహీనపరిచి నీ బలాన్ని డ్రైన్ చేసేటువంటి కార్యము, నీ బలాన్ని కృషింపజేసేటువంటి కార్యం అవుతుందో ఆ పాయింట్కి వచ్చినప్పుడు నేనే నింపబడతాను నీ లైఫ్లో, నేనే నీకు బలంగా మారుతాను. నేను ఎక్స్ట్రా బ్యాకప్ లాగా పనిచేస్తాను. నీ బలం అయిపోద్దేమో, నువ్వు కంగారు పడద్దు, నువ్వు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడైతే నువ్వు బలహీనతలో ఆ పాయింట్కి వచ్చేస్తావో ఆ మొమెంట్లో నేను నీకు బలం అవుతా, నేను నీకు బలాన్ని ఇస్తాను, కృపదా నేను నీకు బలాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు పౌలుకి. అప్పుడు పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుని. సరే అంటే అర్థం ఏంటి, ప్రభు దేవుడు నాకు కృపనిస్తాను, అందుకని నాకు అసలు నాకు బలహీనత తెలియదండి అంటలేదు పౌలు. నాకు కూడా ఇంకా నువ్వు దేవుడు కృప నాకు ఇస్తాను, తర్వాత నాకు బలహీనత తెలుసు. ఎప్పుడైతే నేను వీక్ అయిపోయానో, డ్రైన్అవుట్ అయిపోయానో నాకు తెలుసు. ఎప్పుడైతే నేను బలహీనం అయిపోయానో ఆ పాయింట్ నుంచి దేవుని యొక్క బలము నా లైఫ్లో పనిచేస్తున్న విషయం నాకు తెలుసు. జనరేటర్ ఉండదు చూడండి, కరెంట్ పోయినప్పుడు జనరేటర్ స్టార్ట్ అవుతుంది, కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ స్టార్ట్ అవుతుంది. అది తెలుగు జస్ట్ స్ప్లిట్ సెకండ్లో అది పోయిందనుకుంటే వీళ్ళపై ఇన్వర్టర్ పవర్ వచ్చేస్తుంది మనకి. ఎగ్జాక్ట్ అలాగుండే నీ నువ్వు కూడా బలహీనం అయిపోయావు, నాకు వల్ల ఇంక చేత కదా అలా అనుకుని స్ప్లిట్ మమ్మీ రెప్పపాట్లోనే నువ్వు కానీ నిజంగా అర్థం చేసుకుంటే దేవుని యొక్క బలం నీలో పనిచేస్తుంది. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తుంది? నా వల్ల అవ్వదు నువ్వు గ్రహించాలి కదా. నా వల్ల అవ్వదు, నా వల్ల చేత నువ్వు గ్రహించాలి. నేను రాత్రంతా ప్రయాసపడ్డాను ప్రభు, కానీ నాకు ఒక్కటికో చేప కూడా నాకు దొరకలేదని పేతున్నాడు చూసారా. ప్రభు మీరు ట్రై చేసుకుంటాను, ఈరోజు ఎందుకో సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, నేను సరిగ్గా మైండ్ పెట్టలేదు, రేపు చేస్తారు ఫ్రెష్గా అన్నాడు పేతురు అన్నది. ప్రభు మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేది ఒక ప్రొఫెషనల్ జాలది ఆ మాట అంటున్నాడు. రోజు పట్టేవాడు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడు. అంటాను నువ్వు ప్రతి విశ్వాసక మూమెంట్లో ఏదో ఖచ్చితంగా నీకు కూడా వీక్ పాయింట్ ఉంటుంది, నీకు కూడా ఫెయిల్యూర్ మూమెంట్ లాంటిది ఖచ్చితంగా నీకు కూడా ఉంటుంది. తెలుసా, నువ్వు ఆ ఫెయిల్యూర్ కంటే గొప్పవాడువేమి కాదు, నీకు అసలు బలహీనత అనేది తెలియనటువంటి అంత గొప్పవాడు నువ్వేమి కాదు. మనిషి యొక్క స్థితి ఏంటో తెలుసుకోండి, మనకి బలహీనత తెలుసుకోండి. మనకు కూడా సందర్భాస్తే మనకు కూడా ఏం చేతనవ్వదు కాదంటాను. అలా చేతనవ్వకుండా ప్రతి మనిషికి చాలా చేతనవ్వదు. సొలొమోను కూడా తెలుసు, నాకు సైన్యం ఉంది, నాకు అధికారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదన్నా చేయగలను అని సొలొమోను అనుకోలేదు. అవన్నీ ఉన్నా సరే నేను కూడా కొన్ని మూమెంట్ వస్తే నాకు కూడా చేతనన్న కార్యాలు ఉంటాయి ప్రభా, అంతే నాకు కొంచెం జ్ఞానం దయచేయి. అప్పుడేమైంది, ఏ ప్రాబ్లం అయితే సహజంగా సాధారణ మనుషుల్ని భయపడుతుందో సొలొమోనుకి అప్పుడు అది టెన్షన్ కలిగించదు. ఎందుకంటే సొలొమోను దేవుని ముందుగానే జ్ఞానము అడిగాడు. ఇక్కడ చిన్న కుందేలు కూడా బలమైనటువంటి జీవులు, దానికి తెలుసు నాకు బలము లేదు, అందుకని అది ఏం చేస్తుందంటే బలమైనటువంటి నివాస స్థానాన్ని చూసుకొని అక్కడ తన నివాసం ఏర్పరచుకుంటుంది. బయటికి వెళ్ళాల్సి వస్తుందా, బయటికి వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ప్రాబ్లం వెంటాడుతుందని అర్థమవుతుందో వెంటనే ఉన్న పలానది గబగబా తన నివాస స్థానంలోకి అది పరిగెడుతుంది. ఎందుకంటే దానికి తెలుసు అదే తన బలం అనే విషయం దానికి తెలుసు. ఆ పాయింట్కి అది వెళ్ళిపోయిన తర్వాత ఈ నక్కలు ఇవన్నీ ఆడకొచ్చి అరవాలి, ఇంకేదో చేయాలి తప్ప ఖచ్చితంగా దాన్ని అయితే ఆ కుందేలను అయితే చిక్కించుకోలేవు. ఎందుకంటే అది ఆల్రెడీ అప్పటికి రీచ్ అయిపోయింది కాబట్టి. అంటే ఇప్పుడు ఏమైంది, దానికంటూ ఎటువంటి డిఫెన్సివ్ మెకానిజం దానికి ఏమీ లేదు, తను తాను కాపాడుకుని తనకంటూ ఏమీ లేదు. కానీ తను కాపాడేటువంటి ఒక ప్లేస్ని అది ముందు ఏర్పాటు చేసుకుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు అది అక్కడికి పరిగెడుతుంది. ఒక మాట చూద్దాం, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము, సామెతలు 18, సామెతలు 18 10వ వచనం నేను చదువుతాను. సామెతలు 18 10వ వచనం నేను చదువుతాను. చూడండి, సామెతలు 18 10వ వచనం చదువుతాను. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. సరే, ఇందా నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి ఆశ్రయపురములు అని చెప్పి చూసారా, దాని కాన్సెప్ట్తోనే ఇక్కడ మారుతూ ఆశ్రయపురములు ఉన్నాయి. అవి యాక్చువల్గా మనుషుల్ని భౌతికంగా కాపాడతాయేమో, కానీ ఇంకను యెహోవా నాకు ఆశ్రయము, నా బలమైన దుర్గము, అందుకే నేను కనుక అందులోనికి పరిగెడితే, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే, నేను దేవునిలోనికి వెళ్ళిపోతే నేను సేఫ్గా ఉంటాను. ఇక్కడ భక్తులు ఏం చేశారంటే దేవుణ్ణే ఆశ్రయపురముగా చేసుకున్నాడు. అందులో బైబిల్లో నీతిమంతులు అందులోనికి పరిగెడితే సురక్షితంగా ఉంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎక్కడ పరిగెడుతున్నాం?
చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే వేరే దేన్నో నువ్వు బలంగా చేసుకుని ట్రై చేస్తావు. నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర పరిగెట్టడం మానేసి ఈ మొమెంట్లో నాకు ఏం బలం ఉందా అని నువ్వు ఆలోచన చేస్తావు. ఈలో ప్రాబ్లం వచ్చి నేను చిక్కించుకుంటుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు నీ అత్యంత బలవంతుడైన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి తెలుసా. ప్రాబ్లం ఏంటంటే చాలా సందర్భాలు విశ్వాసాలు మనం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం ఉన్నప్పుడు కదా యాక్చువల్ చర్చకి రావాలి. వాక్యాన్ని బట్టి చూస్తే ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ప్రాబ్లం ఉన్నప్పుడే కదా ఇంకా ఎక్కువ నువ్వు దేవుని దగ్గరగా బాగా జరగాలి. కానీ క్రైస్తవ ప్రపంచానికి అలవాటైన ఒక విషయం ఏంటంటే చర్చ కింద రాదంటే ప్రాబ్లం అందుకే చర్చకి రాలేదు. అంటే బేసిక్గా నీకు బలం ఎక్కడుందో నీకు తెలియట్లేదు. ప్రాబ్లం ముందుగా నువ్వు చర్చ రాదన్నావు. కానీ ప్రాబ్లం నువ్వు ఎలా చేయిస్తావు? అప్పుడు నువ్వు దేవుని దగ్గర రాకుండా ప్రాబ్లం ఎలా చేయిస్తావు? ప్రాబ్లం మీదకి వచ్చేసిందంటే అర్థం ఏంటి? నువ్వు చర్చకు కూడా రాలంత ప్రాబ్లం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అది నీ వల్ల అవ్వదని విషయం పాయింట్కి నువ్వు వచ్చేసని అర్థం. నువ్వు ఆ పాయింట్కి ఎందుకు వచ్చావు, ఇది ప్రాబ్లం అని ఎందుకు చెప్తుంటే అర్థం ఏంటంటే నీ వల్ల అవ్వదని విషయం నీకు ఆ పాయింట్ తెలిసిపోయింది. దేవుడు కూడా అక్కడ ఏం చూపించాడంటే ఇక్కడ నుండి నీ వల్ల ఈ పని అవ్వదని విషయం అక్కడ నీకు తెలిసిపోయింది. అప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు నువ్వు గబగబా దేవుని దగ్గరికి కదా రావాలి. దేవుని దగ్గరికి వస్తే బహుశా దేవుడు ఆలోచన ఇస్తాడేమో, దేవుని దగ్గరికి వస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడేమో, దేవుడి దగ్గరికి వస్తే ఆయన వాక్యము నీ పాదములకు దీపంగాను త్రోవకు వెలుగ్గా ఉండి నువ్వు ఏ డైరెక్షన్ వెళ్ళాలో దేవుడు చెప్తాడేమో. కానీ మనం ఏంటంటే ప్రాబ్లం వస్తుంది ప్రార్థన చేయండి అంటాం. ఎందుకంటే చూడండి, ప్రార్థన మరీ ఎక్కువగా అన్నిటికీ ఆపాదించేయకండి. సొలొమోను ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చేసుకుంటాను అనలేదు. ప్రార్థన చేసి దేవుడు జ్ఞానం, ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అలా డీల్ చేయాలి, నాకు జ్ఞానం దయచే ప్రభు అన్నాడు. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన కూడా సొలొమోను ప్రార్థన అవ్వాలి. మిగిలిన సమస్యల కోసం ప్రార్థన చేయడం తప్పంటే తప్పేమీ కాదు. కానీ అక్కడ బహుశా నీకు ఆలోచన కావాలేమో, ప్రార్థన కూడా కాదేమో. నువ్వు జస్ట్ ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్ వెళ్ళాలి అన్న దానికి ఒక డిసిషన్, ఒక ఆలోచన కావాలి. ఆలోచన నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇది ఆశ్చర్యదుర్గమ్మగా చేసుకుని నువ్వు దేవుని దగ్గరికి ప్రభువా నా వల్ల అవ్వట్లేదు, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు అని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు అనుకో, దేవుడు ఆశ్చర్యదుర్గమ్మగా మారుతాడు కదా. నీ ప్రాబ్లంను దేవుడు సాల్వ్ చేస్తాడు కదా. అయితే ప్రాబ్లం నీకు ఏ టైంలో అయితే ఆశ్చర్యదుర్గం ఎక్కువ అవసరమో ఆ టైంలోనే దానికే మనం దూరంగా ఉంటాం చాలా సందర్భాల్లో. అది ఎప్పుడైతే పాస్ట్ ఇప్పుడు నాలంటే చూడండి, ఇలాగ మీరు ప్రాబ్లం వచ్చిన చర్చ రావాలని అనుకోండి, నార్మల్గా అందరి విశ్వాసంలో ఒక ఆలోచన ఏంటంటే ప్రాబ్లం సార్ పాస్టర్ చర్చకొచ్చామంటున్నారు, ఈయనకి అన్నీ అందరూ వచ్చి చర్చకొచ్చేస్తే ఈయనకి నిండుగా ఉంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు ఏమైనా అనుకుంటారు. మీరు 2 గంటలకి మీరు రాకపోతే నాకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. గురువారం శనివారం చూస్తున్నాం కదా, ఖాళీ కుర్చీలు అలవాటే. ఆధారం మీరు రాకుండా అది అలవాటే, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఒకరున్నా నాకంతే, అందరూ వచ్చినా అంతే, కుర్చీలు నిన్న ఒకటే, ఒక కుర్చీ నిన్నా సరే చాలు, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎవరు రాలినా దాన్ని మైండ్ పెట్టను. కొంతమంది రాలినప్పుడు నేను దేవుడి మీద మైండ్ పెడతాను, కానీ వచ్చినటువంటి మనుషుల మీద నేను మైండ్ అసలు పెట్టను. నేనే కాదు, మీరే అలాగే ఉండాలి యాక్చువల్గా. అందుకే చర్చికి తక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, అసలు మనకు డిస్కరేజ్ రాకూడదు. అందుకని ఎప్పుడైనా సరే మనం చర్చిలో ఎక్కడ ప్రేయర్ చేసేటప్పుడు, స్టార్టింగ్ ప్రేయర్ చేసేటప్పుడు, ఎప్పుడైతే ప్రేయర్ చేసినప్పుడు రాలేని వాళ్ళ కోసం ఆలోచించను. అలా నాకు మళ్ళీ ద్వేషం ఉందని కాదు, ఎందుకంటే అంతకన్నా ఇంపార్టెంట్ దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయనకి బలం అవుతున్నప్పుడు నువ్వు అలా ఆలోచిస్తే నువ్వు ధైర్యం వస్తుంది నీకు. అంటే అలాగా నేను చర్చి ఎందుకు రమ్మంటాను, నేను మిమ్మల్ని ప్రాబ్లం ఉన్నప్పుడు చర్చికి నేను ఎందుకు చెప్తున్నానంటే కుర్చీలు నింపుకోవడానికి కాదు, నా సరదా తెచ్చుకోవడానికి కాదు, నీకు బలంగా మారుతుంది. ఏ బలహీనత కనీసం నేను చర్చకు కూడా రానివ్వట్లేదు, నువ్వు ఆ పాయింట్ వరకు నువ్వు వచ్చేసేదో రకంగా. నీ ప్రాబ్లం ఎంత బలంగా ఉందంటే నువ్వు ఆశ్చర్యపురం కూడా రావడానికి వీలైనంత ప్రాబ్లం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషను ఆ ఒక్కటి ఆశ్చర్యదుర్గం అని గ్రహించి నువ్వు దేవుని దగ్గరికి వచ్చేస్తే నీకు అవసరం ప్రతిదీ కూడా అందులో దొరికేస్తుంది. స్వస్థత అందులో దొరుకుతుంది, ఇంకెది కావాలని అందులో దొరుకుతుంది కదా. దేవుడు ఏమో నువ్వు చర్చకొచ్చినప్పుడే దేవుడు ఆలోచన ఇస్తాడేమో, చర్చకొచ్చినప్పుడే దేవుడు నీకు బలం ఇస్తాడేమో, ఎవరు తెలుసు. ఎందుకంటే నీ బలం ఏంటో నువ్వు తెలుసుకో. నీ బలం ఒకటి ఉంది, నీకు బలం, సరైన బలం ఉంది, కాకపోతే అది నీలో లేదు, అది నీకు వేరుగా బయట ఉంది, అది దేవునిలో ఉంది. అది మనం గుర్తించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నీతిమంతులు అందులోని పరిగెసురక్షణలో ఉంటారు. 11 వచనం, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. చూడండి, ఇక్కడ ధనవంతుడికి మాత్రము, నీతిమంతులకేమో యెహోవా ఆశ్రయము, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. అంటే చూడండి, ధనవంతుడి గురించి ఇక్కడ బైబిల్ మారుతూ చెప్తున్న మాట అంటే, ధనవంతుడు ఏమనుకుంటాడు, బాగా డబ్బు సంపాదించడం ఏమనుకుంటాడంటే, నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఏదన్నా చేయగలను అనుకుంటాడంట. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఏదన్నా చేసుకోగలను అనుకొని ధనం అనేటువంటిదే తనకి ఆశ్రయపట్నంగా మారుతుందంట. ధనం అనేటువంటిది ఆశ్చర్యపట్నంగా మారుతుందంట. ఇప్పుడు చూడండి, అదే ప్రాబ్లం తెలుసా. చాలా సందర్భంలో డబ్బు లేనప్పుడు మనం ఏమనుకుంటామంటే, డబ్బులు ఉంటే నాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనుకుంటాం.
డబ్బులుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. అన్ని ప్రాబ్లమ్స్ డబ్బుతో సాల్వ్ అవ్వవు. కానీ మీకు తెలుసా, డబ్బులు ఉంటే ప్రాబ్లం ఏంటంటే, డబ్బు ఖచ్చితంగా నీకు ఇది ఎంతో కొంత ఎక్స్ట్రా ఉంటే నీ లైఫ్ కొంచెం సుఖంగా ఖచ్చితంగా మారుతుంది, అందులో డౌటే లేదు. నేను చెప్తున్నాను, నా దగ్గర డబ్బులు ఉన్నా నేను కొంచెం సుఖంగా బతుకుతాను, మీ దగ్గర కొంచెం ఎక్స్ట్రా డబ్బులు వచ్చినా మీరు సుఖంగా బతుకుతారు. అది ఖచ్చితంగా ఎంతో కొంత సుఖాన్ని డబ్బు ఇస్తుంది. కానీ ఆ సుఖంతో పాటు డబ్బు ఎలాంటి ఒక భ్రమను కలిగిస్తుంది తెలుసా? నీకు కొంచెం డబ్బు పెరిగినప్పుడు ఆ డబ్బు నీకు ఇచ్చిన సుఖంలో ఆ డబ్బు నీకు బేసిక్ ఎలాంటి ఒక ఇల్యూజన్ ఇస్తుంది అంటే, ఎలాంటి ఒక మాయను క్రియేట్ చేస్తుంది అంటే, దీంతో అన్ని సాల్వ్ అయిపోతాయి అనేటువంటి మాయను క్రియేట్ చేస్తుంది. డబ్బు ఎంతైతే సమస్యను పరిష్కరించగలదో అంతకంటే ఎక్కువగా నేను చేస్తాను అంటే నీకు చూపించుకుంటుంది డబ్బు. తెలుసా, డబ్బు ఎంత సాల్వ్ చేయగలదు అంతవరకే. కానీ డబ్బు ఒకసారి ఆశ్రయదుర్గంగా చేసుకుంటే ఆ డబ్బు నీకు ఎలా కనబడుతుంది అంటే, ఈ కొంచెం నీకు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి డబ్బు ఉంటే ఏదైనా సాల్వ్ అయిపోద్ది అనుకుంటాం. అలాగా డబ్బు కొంచెం సుఖాన్ని నీకు ఇస్తుంది, కొంచెం నెమ్మదినిస్తుంది, కొంచెం మంచి బట్టలు కొనుక్కోవచ్చు, కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, ఇంకొంచెం మంచి ఇంకేదైనా చేసుకోవచ్చు. ఎప్పుడైతే అది ప్రాక్టికల్ అనుభవించావో అదే డబ్బు నీకు ఎలాంటి మాయను కూడా చూపిస్తుంది అంటే, చూసావా, డబ్బు ఉంటే డబ్బు ఏదైతే చేయగలదో అంతకంటే ఎక్కువ నేను చేస్తానటువంటి ఒక భ్రమను మనకు కలిగిస్తుంది డబ్బు. తెలుసా, డబ్బు మనకి భ్రమను కలిగిస్తుంది. అందుకనే డబ్బుని ఎప్పుడు నమ్మ. అందుకే భక్తులు ఇక్కడ ధనవంతుడికి బైబిల్ చెప్తున్న మాట అంటే, ఆస్తే ఆవిడ ఆశ్చర్యపట్టణం అనుకుంటాడంట. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్చర్యపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. సరే అంటే అనుకున్నాడంటే, డబ్బు ఇదే నాకు కోటగా మారుతుంది, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను కాపాడేది డబ్బే అని ధనం మీద ఎక్కువ మైండ్ పెట్టినటువంటి వాడు, ధనంకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు, ధనమునే దేవుడిగా సేవించేటువంటి వాడు ఈ భ్రమలో బ్రతుకుతాడు. నీతిమంతుడికి ఏమో యెహోవా ఆశ్రయదుర్గము, నీతిమంతుడు అందులోని పరిగెడతాడు. ఒక విశ్వాసం అందులోకి పరిగెట్టాలి, ఒక విశ్వాసం దేవుని దగ్గర రావాలి. కానీ లోకంలో ధనవంతులు కానీ కొన్నిసార్లు క్రిస్టియన్స్ మనమైనా సరే నీ కరెక్ట్ ప్రయత్నం నీకు లేకపోతే, దేవుడే కనుక నువ్వు ధనంను కనుక సేవిస్తూ ఉంటే ఆ ధనమే నీకు గొప్ప ఆశ్చర్యపట్టం కనిపిస్తుంది, మనం కాపాడబడతాం అనుకుంటాం. కానీ ఆ బ్రహ్మ కలిగిస్తుంది. కానీ టైం వచ్చినప్పుడు నీకున్న బ్రహ్మంతో తొలగిపోయినప్పుడు తెలుస్తుంది డబ్బు వల్ల నీకు నిజంగా అనుకున్నంత స్థాయిలో నీకు యూజ్ అవుతుంది అవ్వదు నిమిషం తర్వాత తెలుస్తుంది. అందుకే కదా కొన్ని సందర్భాలు అనారోగ్య పరిస్థితులు డబ్బును కూడా వదులుకుంటారు చాలామంది. డబ్బు పోయినా పర్లేదు ఆరోగ్యం సంపాదించుకుందాం, డబ్బు పోయినా పర్లేదు ప్రాణాన్ని కాపాడుకుందాం, డబ్బు పోయినా పర్లేదు మనశ్శాంతిగా ఉందాం, డబ్బు పోయినా పర్లేదు క్షేమంగా ఉందాం, డబ్బు పోయినా పర్లేదు సంతోషంగా ఉందాం అని అనుకుంటాం కదా. అంటే అర్థం ఏంటంటే, డబ్బుని కన్నీ కాదు, కొన్ని తెచ్చి ఏ భ్రమను కలిగేస్తుంది అంటే, దీంతో అన్ని నువ్వు సంపాదించుకున్న భ్రమను కలిగేస్తుంది. అందుకే ధనవంతునికేమో అదే ఎత్తైనటువంటి ప్రాకారంగా ఉంటుందంట. సరే అందుకంటే మనము ఈ రోజుల్లో మనము ఎందులో ఆశ్చర్యాన్ని మనం చూస్తున్నాం, దేన్ని నమ్ముతున్నాం, దేనిలో నీకు సేఫ్టీ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం. అదే జ్ఞానవంతులైన విశ్వాసత కనుక అనుకుంటున్నాను, నాలో ఎటువంటి బలము లేదు, నేను ఎప్పుడైనా సరే ఈజీగా నేను పడిపోయేటువంటి స్థితిలో ఉంటాను. నీటి బుడగ లాంటి జీవితం మన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం 30, 40, 50 సంవత్సరాలు బతికేసరికి అనుకుంటాం అంటే మనం ఇంకా 20, 30 సంవత్సరాలు ఈజీగా బతికేస్తాం, డోకాని ఉండదు అనుకుంటాం. నీటి బుడగ లాంటి జీవితం తెలుసా. ఇప్పుడు బాగున్నావు కానీ ఖచ్చితంగా కొన్ని నిమిషం తర్వాత కూడా బాగుంటాను గ్యారంటీ ఏమీ లేదు. ఒక గంట తర్వాత నువ్వేం వినాల్సి వస్తుందో నీ లైఫ్ గురించి నీకే తెలియదు. చిన్న జ్వరం వెళ్తావు, ఏం వినాల్సి వస్తుందో నీకే తెలియదు. అంత సున్నితమైనటువంటి జీవితం ఉంది తెలుసా. కాబట్టి అన్నీ బాగుంటాయి అనుకుంటాం అంటే మనకు డోకం లేదు, తిరగలేదు అనుకుంటాం. ఎప్పుడైతే నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు పాయింట్ ఖచ్చితంగా వస్తావు. ఎప్పుడంటే నువ్వు అనుకున్నది ఏది కూడా నిన్ను కాపాడదన్న విషయం ఖచ్చితంగా పాయింట్కి వస్తావు. ఏదైతే బలం అనుకుని నువ్వు భ్రమపడ్డావో అది బలం యాక్చువల్గా కానే కదన్న పాయింట్ ఖచ్చితంగా పరిస్థితులు తీసుకొచ్చేస్తాయి మనని. అంతవరకు రాకముందే మనం ఏమంటే అన్నీ ఉన్నప్పుడు కూడా డబ్బున్నా మంచిదే తెలుసా, పెట్టుకోండి, కానీ దాన్ని ఆశ్చర్యంగా చేసుకోవద్దు. నీకు పలుకుబడి ఉంటే దాన్ని ఆశ్చర్యంగా చేసుకోవద్దు, నీకు ఇంకేదైనా ఉంటే దాన్ని ఆశ్చర్యంగా చేసుకోవద్దు. ఆ చిన్న కుందేలకి ఏం తెలుసు అంటే, నాకు అన్నీ చేతావు, నేను ఫైట్ చేయలేను, నేను కాపాడుకోలేను, నేను ఫాస్ట్గా పరిగెడతాను కుందేలను కాబట్టి, కానీ అది కూడా ఎక్కువ దూరం ఎక్కువ సమయం నేను పరిగెట్టలేను, కాబట్టి నాకు ఒక ఆశ్చర్యదుర్గము ఉండాలని బండ సందుల్లో నివాసం ఏర్పరచుకుంటుంది. అది అక్కడికి వెళ్ళిపోతే ఇంకా దానికి ఎటువంటి టెన్షన్స్ దానికి లేవు. ఆ జ్ఞానం దానికి ఉంది, బలం లేదు కానీ జ్ఞానం ఉంది, అందుకని అది బతికేస్తుంది. నేను అంటాను, మనం కూడా అప్పుడప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకోండి. ముగించేస్తాను, అప్పుడప్పుడు 5 minutes అప్పుడప్పుడు మీ గురించి ఆలోచించుకోండి. కొన్నిసార్లు మనం కొన్ని చేసేసినప్పుడు కొంతమందికి చేత కాందే మనకు చేత అయితే మనం చాలా గొప్పలు అనేసుకుంటాం. నిజంగా అలా కనుక మీరు అనుకోండి, మీకు ఏది చేతనో దాని విషయం, మీ చిన్న విషయం కూడా మీకు చేతన విషయం ఈజీగా ప్రూవ్ అయిపోద్ది త్వరలో లైఫ్లో.
ఆ పాయింట్ ఖచ్చితంగా వచ్చేస్తాం. దేవుడు తీసుకొస్తాడని చెప్పను, నువ్వు దాన్ని ఆశ్రయం చేస్తున్నా కాబట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా వచ్చే తీరుతావు. అందుకని అంటాను, మనం ఎక్కువ మన సొంత బలము సొంత నీతి కంటే నువ్వు దేవుడిని ఎక్కువ ఆధారపడాలని చెప్తాను నేను. బైబిల్ యెహోషాపాతం 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. శత్రువు భయంకరంగా వచ్చేస్తున్నాడు, వార్తలు పంపించాడు, నేను అలాగే ఖచ్చితంగా మేము ఆక్యుపై చేసేస్తాను ఈ రాజ్యాన్ని అని లెటర్ కూడా పంపిస్తాడు. యెహోషాపాతు లెటర్ తీసుకెళ్ళి దేవుని దగ్గర పెడతాడు. ఒక రాజు అయ్యుండి శత్రువు వస్తున్నప్పుడు సైన్యాన్ని రెడీ చేసుకోవడం మానేసి చర్చిలోకి వెళ్ళి ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ఒక రాజు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం రాజులు అయితే చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటాం. ఒక రాజు చర్చిలోకి వెళ్ళాడంటే మనం చర్చికి ఇంకెంత త్వరగా రావాలో ఆలోచించండి. సైన్యం ఉండి ధనం ఉండి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక రాజే చర్చికి వచ్చాడు. చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన బైబిల్లో ఆయన ప్రార్థన చేసి అంటాడు, ప్రభువా శత్రువు వస్తున్నాడు, మేమేమీ చేయలేము, మాకు ఏం చేయాలో కూడా మాకు తోచట్లేదు అంటాడు. సరే, మేమేమి చేయలేము, ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు అన్నాడు. ఒక రాజు అంటున్నాడు అన్నమాట. అప్పుడు దేవుడు ప్రవక్తను లేపుతాడు, లేపి ఆలోచన ఇస్తాడు. మీరేం చేయద్దు, అంతా నేను చూసుకుంటాను, జస్ట్ మీరు ముందుకెళ్ళండి, నేను చూసుకుంటా. అక్కడేం పని చేసింది? సైన్యం కాదు, ధనం, ఆలోచన పని చేసింది. ఐడియాతో జయించేశాడు ప్రాబ్లమ్ని. ఎంతో టెన్షన్ పెట్టి మా వల్ల ఏం అవ్వట్లేదు, నీ వల్ల ఏమి అవ్వదని శత్రువు లెటర్ పంపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా, రాజు అంటున్నాడు, ప్రభువా నాకేమీ చేతనవదు అని ప్రార్థన చేశాడు. అది బలహీనులు చేసే ప్రార్థన కాదు, దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుణ్ణే తన బలముగా మార్చుకున్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన. అది విశ్వాస సంబంధమైన ప్రార్థన. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో దేవుడు ప్రవక్తను వెంటనే లేపాడు. దేవుడు లేపి యుద్ధ ప్రణాళిక ఎలా చేయాలో, వాళ్ళు ఎలా డీల్ చేయాలో సిచ్యువేషన్ దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఆలోచన బట్టి చేశారు, బలాన్ని బట్టి కూడా చేయలేదు, ఆలోచనతో చేశారు. ప్రాబ్లంని కష్టపడకుండా ప్రాబ్లం జయించారు. ఏం కాపాడింది? ఆలోచన కాపాడింది. అది మనకు కూడా అదే కదా కావాలి. బైబిల్ రాజులే అలాగ మారిపోతున్నప్పుడు, బైబిల్ రాజులే మేము ఏం చేయాలో మాకు తోచట్లేదు ప్రభువా అన్నప్పుడు మనం ఇంకా దేవుని దగ్గర రావాలంటాను నేను. దేవుని మనం రావాలి. ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఫిగరేటివ్ చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి కాళ్ళ మీద పడాలన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది మీకు? ఇలా మనం చాలా పాలసీగా మారిపోయాం కదా. ఇప్పుడు కింద కూర్చోము, ఏసీల్లో ఉన్నాం, కుర్చీల్లో కూర్చున్నా, ఇప్పుడు కింద పడడం, మోకరించడం, ఇదేది మనకు అలవాటు లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా అలాగే ఉంటాం మనం. దేవుడి దగ్గరికి వెళ్ళక కూడా అఫీషియల్ దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకుంటారేమో. ఎప్పుడైనా మీకు దేవుని ఆరాధించినప్పుడు కానీ, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడైనా సరే సాష్టాంగ నమస్కారం చేసి దేవుడి కాలం గొడవలు ఎప్పుడు అనిపించింది మీకు? అలా కనీసం అప్పుడప్పుడు అలా అనిపించాలి మనకి. అలా అనిపిస్తేనే దేవుడు అన్నవాడు నీకు నిజంగా రియాలిటీ అని అర్థం. అలా అనిపిస్తే నాకు చాలా అనిపిస్తుంది. కాదు ఇక్కడ మనం చేయమని కూడా నేను చెప్పట్లేదు, కానీ లోపల అనిపించాలి అలాగా. అవకాశం ఉంటే బాగుండు, నేను దేవుడి దగ్గరికి అలా పడిపోతాను, కాసేపు బోర్లో పడిపోయి దేవుని గురించి ఆలోచిస్తాను అన్న మొమెంట్ రావాలి మన లైఫ్లో. అది ఆరాధనలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, అప్పుడప్పుడు దేవుని గురించి ఆలోచించేటప్పుడు కావచ్చు. ఆ మొమెంట్ రావాలి మనకి. ప్రేసనుడు ఏం చేస్తాడంటే, నా వల్ల ఏమవుదు అంత నువ్వే చూసుకొని దేవుని దగ్గరికి మనం పడిపోతున్న అర్థం. దేవుడిని పాదాల మీద పడించుకునేవాడు కాదు, పడమని చెప్పేవాడు కాదు, కానీ నీకు అనిపించాలి. ఆయన మీద ఎంత డిపెండ్ అయిపోయావంటే, నువ్వు ఎంత చేతకం అయిపోయావంటే, నేను దేవుని దగ్గర నిలబడాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి పడిపోతాను ఆయన ముందంతే. అలా ఉంటే నిజంగా దేవుడు ఎంత బలమైన వాడు నీకు అర్థమైనట్టు, దేవుడు నిజంగా ఎంత బలమైన ఆశీర్వాదం నీకు అర్థమైనట్టు. అలా ఒక్కసారి ఎప్పుడైనా నీకు అనిపిస్తే అంటాను, ఎంతో కొంత నువ్వు ధన్యుడు అంటాను. అలా అనిపిస్తే తరచులు అనిపించాలి మనకి. అది నేను పడమని చెప్పట్లేదు, ఇక్కడ చేసిన షో చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను అలా చేసినా సరే అది అవసరం లేదు, కానీ అనిపించిందా లేదా మనం ఆత్మ సంబంధం అలా చేసిన లేదు మనకు తెలిస్తే చాలు. దేవుడికి ఎలాగో తెలుస్తుంది. చేయమని చెప్పట్లేదు, కానీ నీకు అలా అనిపించిందా, అలా చేసే అవకాశం ఉంటే నిజంగా చేయగలిగితే బాగుండేది ఇక్కడ మూమెంట్లో అని అలా అనిపించాలి. నిజంగా అలా ఉంటే దేవుడికి రియాలిటీ. ప్రాబ్లం అంటే రోజు డ్యాన్స్ వేస్తే దేవుని రియాలిటీ అనుకుంటున్నాం, డ్యాన్స్ వేస్తే దేవుని సంగతి అనుభవించి అంటున్నాం. అలా పడ్డం కూడా రియాలిటీ. దేవుడు నిజంగా ఎంత ఎక్కువ అనిపిస్తుంది అంటే, ఇక్కడ దేవుడు లేవుడు కానీ నీకు ఉన్నాడు అనిపిస్తుంది, నీకు ఆయన కాలం పడినట్టు నీకు అనిపిస్తుంది, పడాలనిపిస్తుంది నీకు. అది రియాలిటీ. దేవుని సంగతి నిజంగా అనుభవించడం అంటే అది, దేవుని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అది. అంతలాగా దేవుని మనం ఆశ్చర్యంగా మనం చేసుకోవాలి. అలా యెహోషాపాతు అలా చేసుకున్నాడు, దేవుడు కాపాడాడు. పౌలు లాంటి భక్తుడు సైతం అన్నాడు, ఇది లేకపోతే బాగుండు అంటున్నాడు. నిజంగా మనకు కూడా కొన్ని లేకపోతే బాగునిపిస్తుంది. మనకు ఉన్నటువంటి కొన్ని తరచుగా మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి ఒక్కటి లేకపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ నువ్వు దేవుని చూసి దేవుడు ఏమంటారు, నువ్వు దేవుడి దగ్గర నిజంగా ప్రాబ్లం తీసుకెళ్ళి దేవుడు ఏమంటారు తెలుసా, నీకు ఆ ప్రాబ్లం పాకపోవచ్చు, నీకు దా విషయం నీకు బలం రాకపోవచ్చు,
నువ్వు చిన్న కుందేలా అంటాడువి కాబట్టి నీకు ఎక్స్ట్రా బలం వచ్చేద్దని నువ్వు అనుకోవద్దు. నువ్వు బలము నీకు రాదు, ఇంకా నువ్వు ఎంతో అంతే, నీకు బలం రాదు. కానీ దేవుడు అంటాడు నీకేం బలం లేదు, నీలో ఏమీ నువ్వు బలం పెరగాలని నువ్వు ఆశపడద్దు, అది నీ వల్ల అవ్వదు. కానీ నేనే నీకు బలం అవుతాను. నాకు బలం రావడం కంటే దేవుడే నాకు బలం అవ్వడం అన్నటువంటిదే నాకు అడ్వాంటేజ్ ఎక్కువ. నాకు అదే నన్ను లాభంలో తీసుకెళ్ళేది, నాకు అదే మేలు చేసేటువంటి కార్యము. ఎందుకంటే చూడండి, మనకు కూడా అదే జ్ఞానం కావాలి. ఇదేం చేస్తుంది, అందుకనే జ్ఞానముతో నివాసం ఏర్పాటు చేసుకుంది. పరిగెడితే చాలు, అందులోకి వెళ్ళిపోతే చాలు, నాకు కాపుదల వచ్చేస్తుంది. కాపుదల దానికి ఎలా వచ్చింది? జ్ఞానము ఆ భద్రతనిచ్చింది. జ్ఞానము ఆ ప్లేస్లోనే తయారు చేసుకోవడానికి, ఆ లొకేషన్లో ఉండడానికి, ఆ కార్యం ఆ ప్రాబ్లం వచ్చిన అక్కడికే వెళ్ళాలన్నటువంటి ఆ జ్ఞానము తనకి అది నేర్పింది. ఆ జ్ఞానంతో అక్కడ ఇల్లు కట్టుకుంది, బండ సందుల్లో ప్రాబ్లమ్స్ అక్కడ పరిగెడుతుంది. దేవుని యొక్క కాపుదల భద్రత పొందుకుంటుంది. బండల్లోనికి చొచ్చుకుని వెళ్ళి యాక్చువల్గా ఆ తోడేలు కానీ నక్కలు కానీ దాన్ని రీచ్ అవ్వలేవు. అంత బలమైన ప్లేస్లోనికి ఒక బలహీనమైనటువంటి జీవంలోకి వెళ్తుంది. నేనేమంటాను తెలుసా, నీ బలహీనతను గుర్తించు, ఆ బలహీనత నీకు బలంగా మారుతుంది. బలహీనతను గుర్తించండి. మీ వల్ల ఏమో తెలుసుకోండి. నువ్వు ఎంత ప్రొఫెషనల్ అయినా సరే కావచ్చు, ఎదుట నీకు కూడా నీ జీవితం కూడా వేసారిపోయిన స్థితిలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే మన లోకం బతుకున్నంత ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు మీ డ్యూటీలో ఉంటుంది, నాకు నా ప్రిపరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని సందర్భాలు మీకు మీ డ్యూటీలో ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత చేస్తున్నా శాలరీ పెరగట్లేదు ఏంటంటే ప్రెషర్ మీకు ఉంటుంది. అలా నేను కూడా ఇంకా ఏం చెప్పాలని ప్రెషర్ నాకు ఖచ్చితంగా ఉంటుంది, నాకు ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఏం చెప్పాలి అర్థం కాని సిట్యుయేషన్ నాకు ఉంటాయి. అలా అందరికీ, ప్రతి వాళ్ళకి, ప్రతి ఫీల్డ్లో ప్రెషర్స్ ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. అంటే నేను డ్రైన్ అవుట్ చేసేసి ఇంక నీకు ఏం చేయాలో నీకు చేత కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు అన్న మూమెంట్ ఖచ్చితంగా ప్రతి వాళ్ళు వస్తాం. కానీ అలా వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఆ పాయింట్ రావాలి. మనం ఇంకేం చేద్దాం ఐడియాలు కాదు నీకు కావాల్సిందే. నువ్వు దేవుని దగ్గరికి నువ్వు వచ్చేస్తే దేవుడు ఆలోచన ఇస్తాడు, సక్సెస్ఫుల్గా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకి వెళ్తావు. అది కావాలి ఈ రోజుల్లో మనకి. కొన్ని సందర్భాలు కొంతమంది పొగిడితే అదే మనకి నష్టంగా మారుతుంది. నీలో ఉన్న రియాలిటీ దేవుడు చెప్తున్నాడు, వాక్యం బట్టి నేను చెప్తున్నాను. నీకు చేతవు, నీ లిమిటేషన్ నువ్వు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా నీ లైఫ్ నువ్వు మోల్డ్ చేసుకో. నీ లైఫ్ డోకా ఉండదు. వేరే వాళ్ళని చూసి వాళ్ళ స్టైల్ని నువ్వు వాళ్ళ విధానాలు అవలంబించడం ట్రై చేయొద్దు. నీకంటూ కొన్ని బలహీనత ఉన్నా సరే దేవుడిని జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంతో నీకంటే అత్యంత బలమైనటువంటివి కూడా నేను టచ్ చేయలేనటువంటి ఒక ప్లేస్లో దేవుడు పొజిషన్లో దేవుడు నిన్ను పెడతాడు. ఆ పొజిషన్ తెలుసుకో. నువ్వు నీకు బలం లేదు కానీ ఆ పొజిషన్కి బలం ఉంది. నువ్వు ఆ స్పాట్కి, ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళిపో, నీకు డోకానే ఉండదు. ఆలోచించండి, మీకు అలాంటి స్థానం ఏంటి, అలాంటి స్థానం ఏంటి, అలాంటి స్థితి ఏంటి అర్థం చేసుకోండి. లోకల్ అందరికీ బోల్డ్ ప్రెషర్స్ కదా, మనకి అందరికి ఫైనాన్షియల్గా, ఈ హెల్త్ పరంగా అన్ని రకాల బోల్డ్ ఒత్తిళ్ళు కదా మనకి. మీరు నిజంగా ఒత్తిళ్ళు బట్టి చర్చ రాకపోతే నేను నిజం చెప్తాను చూడండి, నేను చాలా అర్థం చేసుకుంటాను. నేను అలా కనబడేమో కానీ బహుశా మీకు నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. మీరు చర్చ కానీ ఏమంటానంటే అలా ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుందని చెప్తున్నాను. మీ ప్రాబ్లం నాకు పూర్తి నాకు అర్థమైంది, నాకు తెలుసు కూడా, నాకు ఆ సింపతి కూడా ఖచ్చితంగా నాకు ఉంది. కాకపోతే ఇష్యూ ఏంటి ఇక్కడ, మీరు అలా ఉండడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ దగ్గర చర్చకి రమ్మని చెప్తున్నాను. దేవుని దగ్గరకు వచ్చి దేవుని పరిగెట్టి దేవునిలోనికి వెళ్ళిపోండి. ప్రభు నువ్వేనా బలం అయిపో, నువ్వేనా సామర్థ్యం అయిపో అని దేవునిలోకి వచ్చేస్తే దేవుని యొక్క బలం నీ బలంగా మారిపోద్ది. అప్పుడు చెప్పండి, ఏ శత్రువు వచ్చినా సరే నేను టచ్ చేస్తాడా? దేవుని యొక్క బలం నీ బలమైతే సాతానుడు వచ్చినా సరే ఏమి చేయలేడు. ఎందుకంటే సాతానుడు కూడా దేవుని కంటే తక్కువవాడు. సాతానుడు ఎప్పుడు దేవునికి ఈక్వల్ కాదు, దేవుని కంటే చాలా తక్కువవాడు సాతానుడు కూడా. అందుకే ఎవరేం చేయలేరు. అదే జ్ఞానం మనకు ఉండాలి. అంటే అలాగా మీలో ఏం బలం లేదు కానీ దేవుని ఉంటుంది. అర్థం చేసుకొని మీకు ఎక్కడ బలం ఉంది, ఏ ప్లేస్లో మీకు సుఖం ఉంటుంది, ఏ ప్లేస్లో నెమ్మది ఉంటుంది, ఏ ప్లేస్లో భద్రత ఉంటుంది, ఏ స్థితిలో అది దొరుకుతుంది. దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు, ఎక్కడ ఉండమంటున్నాడు, ప్రాబ్లమ్స్ ఎక్కడ పరిగెట్టమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడ నువ్వు జాగ్రత్తగా భద్రపరచబడి ఉండు, ఎక్కడికి వెళ్ళి నువ్వు దాక్కోవాలి దేవుడు చెప్తున్నాడు. అర్థం చేసుకోండి. ఎంతసేపు పరిగెడుతూ ఉండకండి. ఎక్కువ కాలం పరిగెడుతూ సేఫ్టీగా ఉండలేము. పరిగెడ మానేసి దేవుడు నీకంటూ ఒక స్పాట్ ఇచ్చాడు, ఏర్పాటు చేశాడు. నువ్వు బలహీనమని తెలిసే దేవుడు నీకు ఒక స్థలాన్ని బలంగా మార్చాడు. అక్కడ వెళ్ళిపోతే దాని బలం నీకు బలంగా మారిపోద్ది, సేఫ్టీ ఉంటుంది. కానీ ఆ పాయింట్ రావాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా నేనేమీ చేయలేను. పేతురు అన్నాడు చూసారా, ఆ మాట చాలా ఇంపార్టెంట్. పేతురు అంటూ రాత్రి అంతా కష్టపడ్డాడు అంటున్నాడు, ప్రభువా మాకేది. కొన్ని సందర్భాలు అలా ఉంటాం తెలుసా, మనం కూడా రాత్రి అంతా కష్టపడి దొరకదు. అప్పుడు ఏం చేయాలి? మనం దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు అంటే నీ కష్టం వల్ల నీకు యూజ్ అవ్వదన్న విషయం నీకు అర్థమైపోయింది. ఆ పాయింట్కి నిన్నటి వరకు నీకు బాగానే వచ్చింది, ఈరోజు నీకు కష్టం వల్ల ప్రతిఫలం రాలేదు.
అంటే అర్థం ఏంటి? నిన్న నీ కష్టం పనిచేసిందని కాదు, నిన్న కూడా దేవుడు పనిచేశాడు కాబట్టి నీ కష్టం వ్యర్థంగా పోలేదని అర్థం. ఈరోజు ఎందుకో కానీ మొత్తం నీ కష్టం ప్రతిఫలం రావట్లేదు, ఇంక నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి, ప్రభువా ఈ కార్యం నెరవేర్చుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఎన్నిసార్లు దేవుడి దగ్గర లోపల అయిపోయాం అనుకోండి, దేవుడే దారి చూపిస్తాడు, దేవుడే ఆలోచన ఇస్తాడు, దేవుడే సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు. జ్ఞానం ఉంటే చాలు, నీకు బలహీనమైనా సరే నువ్వు భద్రపరచబడతావు దేవుడు చెప్తున్నాడు. జ్ఞానం సంపాదించుకోండి, దేవుని యొక్క ఆత్మ జ్ఞానంతో నింపడండి. దేవుడు నీకు ఎక్కడుంటే నీకు సేఫ్ అని దేవుడు చెప్పాడో ఆ ప్లేస్ వదలకండి, ఆ ప్లేస్కి మరీ ఎక్కువ దూరంగా జరగకండి. ఒక దూరంగా ఉన్నా సరే ప్రాబ్లం వస్తున్న వెంటనే పెట్టుకుని చర్చకొచ్చేయండి, దేవుడి దగ్గరికి వచ్చేయండి, దేవునిలోనికి వచ్చేయండి. ఎందుకంటే ఇదే నీకు బెస్ట్ ప్లేస్, బెస్ట్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇచ్చేది, తృప్తినిచ్చేది, భద్రతనిచ్చేది. నీకంటే దేవుడు ఒక స్థలం ఇచ్చాడు, అక్కడికి వస్తే నువ్వు కాపాడబడతావు. అది అర్థం చేసుకొని, మనం ఏం చేయాలని అర్థం చేసుకొని, నా ప్రయత్నం వేస్ట్ అయిపోతుందని అర్థం చేసుకొని, నా వల్ల ఏమవుతుంది ప్రభు అని దేవుడి దగ్గరికి వస్తే దేవుడు కృపణిస్తాడు, విస్తరింపజేస్తాడు. నీ బలహీనతను దేవుడే బలంగా మారుస్తాడు. ప్రార్థన చేస్తాను, తల వంచి కళ్ళు మూసుకొని. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టినా, కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన, మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన, కాపాడే ప్రభువుండగా